రైట్. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిణామాల మీద చర్చిద్దాం. మనతో పాటు యువ జర్నలిస్ట్ విప్లవశ్రీ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. హలో 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 అండి. హౌ ఆర్ యూ? బాగున్నారా? నిజంగా ఏం చెప్తారు? ప్రజెంట్ తెలంగాణలో కావచ్చు, ఇటు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, కొత్త కొత్త పార్టీలు ఇవన్నీ సహజం. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి సిజేపి విచ్చలవిడిగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. అట్లా అన్ని రాష్ట్రాలన్నీ కవర్ చేసుకుంటా ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పి ప్రొటెస్ట్ కావచ్చు, ధర్నా కావచ్చు, దాని ఉనికిని చూపెట్టుకోవడం కోసం చేస్తూ ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి సిజేపి అంటే? అది కాక్రోచ్ జనతా పార్టీ అనేది యాంటీ నేషనలిస్టులు, మాజీ నక్సలైట్లు, వీళ్ళంతా దేశద్రోహులందరూ కలిసి ఏకమవుతా ఉన్నారు అందులో అని చెప్పి ముద్ర వేస్తూ ఉన్నారు కొంతమంది. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ క్వశ్చన్ ని మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విచ్చలవిడిగా అనే మాట అనేది బీజేపీ విషయంలో మాట్లాడాల్సిన మాట. అది విచ్చలవిడిగా దేశ సంపదను వేరే వాళ్ళు అంటే అంబానీ అదానీలకు కట్టబెడుతున్నారు అనే దగ్గర మనం విచ్చలవిడిగా వాడొచ్చు, కానీ సిజేపీ విషయంలో విచ్చలవిడిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిజేపీని నేను వ్యక్తిగతంగా ఒక రాజకీయ పార్టీగా కన్సిడర్ చేయను. అదొక రాజకీయ మూవ్మెంట్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకు వచ్చిన మూమెంట్, అది ఎవరు మొదలు పెట్టినరు? కొన్ని ప్రాపగాండా పరంగా వీళ్ళు యాంటీ నేషనలిస్టులు, వీళ్ళు ఉగ్రవాదులు, అర్బన్ నక్సలైట్లు, వీళ్ళు ఒకప్పుడు తుపాకులు పట్టుకొని తిరిగిండ్రు అని అనుకుంటే మొదలు పెట్టింది వీళ్ళు కాదు. కొన్ని ఎవరు ఏదైనా ఉగ్రవాద సంస్థ ఫండింగ్ ఇస్తుందా అంటే కాదు, ఫండింగ్ లేవు, మొదలు పెట్టింది వీళ్ళు కాదు. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రకాంత్ అన్నటువంటి వ్యాఖ్యకి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలాగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ కాబట్టి ఆ బీజేపీని వెనకేసుకొస్తున్నట్టుగా ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇతను అంటే ఒక చీఫ్ జస్టిస్ పొజిషన్ లో ఉండి కూడా ఆయన నీరు గారుస్తున్నాడు. లిటరల్ గా న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు అంటే పౌరులకు నమ్మకం కోల్పోయేటట్టుగా ఆయన మాట్లాడిండు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి రియాక్టరీగా వచ్చినటువంటి రియాక్టరీ మూమెంట్ ఇది. సో ఈ మూమెంట్ ని మనం ఒక రాజకీయ పార్టీగా కన్సిడర్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే, ఇందులో ఐడియాలజికల్గా అంటే ఫిలాసఫికల్గా ఒక అప్రోచ్ లేదు. ఇప్పుడు బీజేపీ అనేది మనం గుర్తు చేసుకుంటే మత రాజకీయాలు చేస్తుంది. బీజేపీ ఒక జాతీయ పార్టీ. సో అవుట్ రైట్గా నేషనల్ పాలిటిక్స్లో దేశం మొత్తాన్ని కాషాయీకరించాలి, దేశం మొత్తంలో కూడా ఉన్న అన్ని రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలందరిలో తీసుకొని రావాలి, మనువాదాన్ని ముఖ్యంగా మనుధర్మ శాస్త్రంతో రాజ్యాంగాన్ని రీప్లేస్ చేయాలి అనేటటువంటివన్నీ కూడా హిందూ బేస్డ్ పాలిటిక్స్ అనేవి బీజేపీ సైద్ధాంతికమైనటువంటి లక్ష్యాలని మనం చెప్పుకోవచ్చు. బీజేపీ తాత్వికత ఇది. కానీ సిజేపీకి ఒక తాత్వికత లేదు. వాళ్ళు మూమెంటరీగా ఈ క్షణం ఏం సమస్యలు ఉన్నాయి అనే దాని మీద వాళ్ళు పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీట్ పేపర్ లీక్ విషయంలో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అవకతవకల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మొత్తం ఇష్యూ బేస్డ్ గా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి లాంగ్ టర్మ్ ఎజెండా అనేది లేదు, ఒక ప్రాపగాండా అనేది కూడా లేదు. వీళ్ళు కేవలం ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతున్నారు. బీజేపీలో కూడా నీట్ పరీక్షకి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్న బీజేపీ వాడు అనుకుందాం, నేను నీట్ పరీక్ష రాస్తుంటా. మా నాన్న బీజేపీ వాడైనా నేను కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ధర్నాల్లో పోవచ్చు. ఎందుకు? నేను కూడా నీట్ పరీక్ష రాసిన 22 లక్షల మంది దగాపడ్డ విద్యార్థుల్లో నేను కూడా ఉన్నా. కాబట్టి దీన్ని కేవలం మనం ఒక రాజకీయ ఉద్యమంగా చూడొచ్చు, రాజకీయ వ్యంగ్య ఉద్యమంగా చూడొచ్చు, సర్కాస్టికల్ గానే చూడొచ్చు తప్పిస్తే దీన్ని ఒక సీరియస్ పొలిటికల్ పార్టీగా ఇప్పుడు మనం తీసుకోవసరం లేదు. రానున్న కాలంలో ఇఫ్ ఎనీ బిగ్గర్ మ్యాజిక్స్ అయిపోయి సిజేపీ అంటే అభిజిత్ దీప్కే కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న యువత కూడా సీరియస్ గా తీసుకొని ఇది ఆన్లైన్ మూమెంట్నే కాక ఎలక్షన్ కమిషన్ లో కూడా మేము ఎన్రోల్ అవుతాం, సో ప్రజాస్వామికంగా మేము ఎన్నికల్లో పాల్గొంటాము అని చెప్పేసి సీరియస్ గా తీసుకుంటే చెప్పలేము. ఆ మ్యాజిక్ జరిగినప్పుడు ఖచ్చితంగా మీ తాత్వికత ఏంటిది, మీ లక్ష్యాలు ఏంటివి, మీ విజన్ ఏంటివి అని మనం అడుగుతాం. ఇప్పుడు ఇంకా అంత దూరం పోలేదు కదా, లెట్ దెమ్ డూ, ఫైట్ చేయనియండి. అంటే ఎందుకు సిజేపీకి లెఫ్టిస్టులు ఎక్కువ అట్రాక్ట్ అవుతా ఉన్నారు? అందులో ఎందుకు వీళ్ళు కొంత చురుగ్గా పాల్గొంటున్నారు? ఇప్పుడు
లెఫ్టిస్టులే అట్రాక్ట్ అవ్వడం అనేది లేదు. ఇప్పుడు లెఫ్టిస్టులు ఉన్నారనుకోండి, ఎక్కడ ఏ సమస్య జరిగినా వీళ్ళు స్పందించాలనుకుంటారు. విక్టిమ్ వైపు నుంచి వీళ్ళు ఆలోచిస్తుంటారు తప్పిస్తే అవతల వాడు ఏ పార్టీ వాడు, సో అవతల వాడు మనవడేమో అనేటటువంటి ఓన్ చేసుకోవడానికి లెఫ్టిస్టులకి కానీ రేషనలిస్టులకు కానీ ఏముండవు. వీళ్ళు మొదటి నుంచి ఆల్రెడీ ఫైట్ చేస్తున్నటువంటి అంశాలే ఇవన్నీ. పేపర్ లీక్ల గురించి సిజేపీ కంటే ముందు వివిధ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినరు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడినరు, ఇండివిజువలిస్టులు మాట్లాడినరు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడినరు, విద్యార్థి సంఘాలు మాట్లాడినాయి. ఏమంటే ఇప్పుడు వీళ్ళు ఐక్యంగా సిజేపీ అనేది ముందలకు వచ్చి ఫ్రంట్ లైన్ లో నిలబడి ఇవన్నీ మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ ఆలోచనలతోటి అరే అవును ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అనేది అవసరమే అని భావిస్తున్న వాళ్ళందరూ అక్కడికి పోయినరు. అంత మాత్రాన కాక్రోచెస్ చేసే ప్రతి నిర్ణయాలతోటి లెఫ్ట్ ఫ్యాబ్రిక్ కానీ వీళ్ళంతా ఏకీభవిస్తారు అంటే కూడా చెప్పలేం. జస్ట్ మూమెంటరీగా ఇది రెస్పాన్స్ అంతే. అవును నాది కూడా ఇదే అభిప్రాయం కాబట్టి పోదాం, డిమాండ్ చేద్దాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది సహేతుకం అక్కడ ఉన్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, అలాగే కొంతమంది జర్నలిస్టులు కూడా కావాలనే బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ సిజేపీ కావచ్చు వీళ్ళందరూ పుడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ని టార్గెట్ చేద్దామా? నీట్ పేపర్ లీక్ చేసింది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ని టార్గెట్ చేసేవాళ్ళం. పోనీ అధికారంలో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ని టార్గెట్ చేసేవాళ్ళం, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీని టార్గెట్ చేసేవాళ్ళం. ఎందుకు? ఇప్పుడు సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ ప్రభుత్వం బీజేపీ అయినప్పుడు బీజేపీనే క్వశ్చన్ చేసి పోనీ ఇప్పుడు కాంగ్రెస్ ని రాహుల్ గాంధీని చీల్చి చెండాడుదాం మనం రండి. రాహుల్ గాంధీ దగ్గరకు పోదాం, వాళ్ళ ఇంటి ముందర కూర్చొని ధర్నా చేసి రాహుల్ గాంధీని పొట్టు తీడదాం, దిష్టి బొమ్మల్ని దహనం చేద్దాం. అది ఏమన్నా ఇస్ దట్ మేక్స్ ఎనీ సెన్స్? కాదు కదా. అయితే అందులో మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో కొన్ని స్లోగన్స్ వ్యక్తిగతంగా వినబడ్డాయి అని చెప్పి కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఎలాంటి? బీజేపీ నుంచి విముక్తి కోరుకుందాం, బీజేపీ తోటి ఏం విముక్తి కోరుకుంటాను, ఏం చేస్తారనే క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా. 12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దేశ ప్రజలకి మొనాటనీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ ఒక ముఖ్యమంత్రికి ఉన్నాడు. కేసీఆర్ రాజకీయ నాయకుడు అనేటటువంటి విధంగా తర్వాత అవతరించిండొచ్చు కానీ తెలంగాణ మూవ్మెంట్ టైంలో ఆయన ఒక ఉద్యమకారుడిగానే పరిచయం. ఆయన ఉద్యమాన్నే ముందరకేసుకొని రాజకీయాలలో బలంగా పుంజుకున్నటువంటి వ్యక్తి. కానీ 10 ఏళ్ల తర్వాత నేను తెలంగాణ జాతి పితని అని చెప్పేసి చెప్పుకున్న కేసీఆర్ని కూడా ఇదే తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు. ఎందుకు? మొనాటనీ వచ్చేస్తుంది, చేంజ్ కావాలి. బీజేపీ వచ్చినాక ఎన్నో అవకతవకలు అవుతున్నాయి. పాజిటివ్స్ ఒక్కటైనా చేద్దామంటే ఏం గుర్తొస్తుంది? క్రైమ్ రేట్లు మనం పెరుగుతాం, హంగర్ ఇండెక్స్ లో మనం చాలా దారుణంగా ఉన్నాం, ప్రెస్ ఫ్రీడమ్ లేదు, కులంకి సంబంధించి దాడులు పెరుగుతాయి, మతం పేరు మీద దాడులు పెరుగుతాయి, కరప్షన్ లేదు అంటారు. కరప్షన్స్ చిన్న చిన్న స్థాయిలో ఎట్లయినా రోజు న్యూస్ పేపర్లో కనిపిస్తుంటది. బట్ పెద్ద స్థాయి కరప్షన్ అనేది గంప గుత్తుగా తీసుకొని పోయి కార్పొరేట్ల చేతిలో దేశాన్ని పెడితే, దేశాన్ని పెట్టడం గోడి మీడియా ఉంది కాబట్టి ఆ మీడియా ఇవేవిటిని కూడా బయటకు రాకుండా చూడటం వల్ల మోదీ చేసేటటువంటివి కనిపిస్తలేదు. అండ్ మోర్ ఓవర్ మోదీ మతాన్ని ముందలకేసిండు. మతాన్ని ముందలకేసి చేస్తున్న బీజేపీ రాజకీయాల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదంటే క్రిటికల్ థింకింగ్ అనేది మ్యూట్ అయిపోతుంది. బ్రెయిన్ పనిచేయదు, లాజిక్స్ పనిచేయవు, కేవలం మనకి మతం అదొక ఎమోషనల్ ట్రాజెడీలో పడిపోతాం. హిందూ కత్రేమే అనేది నినాదాలు ఉన్నాయి. ఇవన్నింటి వల్ల మనము క్రిటికల్గా ఆలోచించడం, నెంబర్స్ని ట్రస్ట్ చేయడం, క్వశ్చన్ చేయడం అనేది పూర్తిగా పోతుంది. సో ఇది దీనివల్ల బీజేపీ అనేది ఉంటే ఇన్ని సమస్యలు వస్తున్నాయి కదా, దేశంలో శాంతి భద్రతలకు ఇంత ముప్పు ఉంది కదా, ఎలక్షన్స్ ఏదన్నా ఉన్నాయి అంటే ఏదో ఒక దాడి జరుగుతుంది. పహల్గామ్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇవన్నిటిని కూడా బీజేపీ తన పొలిటికల్ మైలేజ్ కోసం కరెక్ట్ టైంకి వాడుతుంది. మీరు బాగా గమనించండి. నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా బార్డర్స్ దగ్గర ఏదో ఒక ఇష్యూ అవుతుంది, ఏదో ఒకటి. సో ఈ దేశభక్తిని కూడా బీజేపీ చేస్తున్నదా? ఆ దాడులకు బీజేపీ సంబంధం ఉంటుంది. దాడులకి బీజేపీకి ఏం సంబంధం ఉంది అంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థ అనేది ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఏం ఇన్ఫర్మేషన్ రాదా? ఇంత పెద్ద దేశానికి సంబంధించి ఒక మంచి సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ ఫెయిల్యూర్ అయితేనే కదా ఇవన్నీ వస్తాయి. కానీ ఎవ్రీ టైం ఎలక్షన్స్ కి ముందే ఎందుకు వస్తాయి? ఇప్పుడు ప్రతి చిన్నదానికి బీజేపీతోని ముడిపెట్టి ఇది మోడీ ఫెయిల్యూరు, బీజేపీ ఫెయిల్యూర్ అన్న కరెక్టేనా? అఫ్ కోర్స్ కరెక్ట్. ఇంకెవరినాలి?
ఇంకెవరినన్నా చెప్పండి, కాంగ్రెస్ అనలేం కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమన్నా సైలెంట్ గా ఉంటామా మనం? అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళనే అంటాము, అది వాళ్ళ బాధ్యత కూడా. నేను విమర్శలకి తావు లేకుండా ఉంటా అంటే ఆ విమర్శలు రాకుండా చూసుకోవాలి, అట్లా పాలించును. మోడీ తప్పులను ఎత్తి చూపుతున్నారు, మోడీ వైఫల్యాలను వివరిస్తా ఉన్నారు. మరి మోడీ చేసిన మంచిని కూడా అదే పెద్ద ఎత్తున అంతే ఎత్తున మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం కనిపిస్తలేదు. ఇప్పుడు మోదీ చేసినటువంటి మంచి కంటే చెడుయే ఎక్కువ ఉన్నప్పుడు, ఆయన చేసే చర్యల్లోనే అంత మార్పు ఉన్నప్పుడు, ఆయన సెలెక్టివ్ గా అంత చెడు చేస్తున్నప్పుడు, రేపటి భవిష్యత్తు అంధకారంలో ఉంది అని అనిపిస్తున్నప్పుడు, నేను మోదీ చేసినటువంటి మంచి విషయాల నేను నిరంతరమైన చేస్తున్న చెడు విషయాల్ని వాటి మీద ఫైట్ చేయడం, వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మీద నేను కేంద్రీకృతం అవ్వాల్సి వస్తుంది. నాకు ఈ బాధ్యతను మోదీయే ఇచ్చిండు. మోదీ అట్లా చేయబట్టే నేను ఇట్లా చేస్తున్నా. మరి నేను ఆల్రెడీ ఇందులో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు ఆయన చేసిన మంచి మోడీని కారణ జన్ముడు అని చెప్పి పూజించేటటువంటి చాలా మంది భక్తులు ఉన్నారు. భక్తులు వాళ్ళ మూర్ఖత్వం వల్ల, వాళ్ళ మూఢభక్తి వల్లనే దేశం ఇట్లా ఏడుస్తుంది అని నేనంట. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ భక్తిని తీసి పక్కకెట్టి రాముడి దగ్గరనే అంటే దైవభక్తి నాపి రాజకీయ నాయకుడిని కానీ చూసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు మారుతుంది, వాళ్ళతో పాటు దేశం భవిష్యత్తు, నా భవిష్యత్తు మారుతుంది. వాళ్ళు ఎంతసేపు మోదీ దేవుడు అయినప్పుడు మోదీ రేప్ చేస్తే కూడా వాళ్ళకి మంచిదే అని అనుకుంటారు. వాళ్ళు చేస్తాడు అట్లా, ఆయన చేయకపోవచ్చు, కానీ ఆయన అధికారంలో ఉన్న తర్వాత ఎంతమంది రేపిస్టులు తయారైండ్రు, ఎంతమంది రేపిస్టులకు సన్మానాలు చేసింది బీజేపీ. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లలో ఎప్పుడు కూడా ఈ రేపులు కావచ్చు, మర్డర్లు, మానభంగాలు, ఇవన్నీ ఏ క్రైమ్ రేట్ అనేది అసలు 0% ఉండే. మోడీ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా ఇట్లా చెలరేగుతున్నాయి అనే రీతిలో మాట్లాడుతున్నారు. అప్పుడు లెఫ్ట్ ఫ్యాబ్రిక్ లేదా, అప్పుడు రేషనల్ థింకర్స్ లేరా, కాంగ్రెస్ ఉన్నప్పుడు విమర్శలు చేసిన వాళ్ళు లేరా? కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నిర్బంధం ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా యూఏపీ కేసులు ఎక్కువ ఉండటం, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం. కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ డెమోక్రసీ పేరుతోటి నిర్బంధించే వాళ్ళు. వీళ్ళేమో ఇప్పుడు దేశభక్తి, మతం పేరుతోటి, మత రాజకీయాల పేరుతోటి నిర్బంధిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ఒక కాయిన్ కి రెండు ఫేసెస్. సో వీటిని విడదీయలేం మనం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సోర్సెస్ అడుగుతారు కొంతమంది పిచ్చి వాళ్ళు. కాకపోతే విషయం ఏంటి, ఈ కాంగ్రెస్ బీజేపీ అనుబంధం ఎట్లా ఉంటది అంటే, 2 టర్మ్స్ నేను పాలిస్తారా, తర్వాత 2 టర్మ్స్ నువ్వు పాలించరా. సో మనం ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ పవర్ అనేది వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళు అట్లాంటి వ్యూహాలు వాళ్ళతో ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ అని చెప్పేసి చాలా విశ్లేషకులు చెప్పారు అన్నట్టు. కేంద్రంలో మోడీ ఉండడం వల్ల, బీజేపీ ఉండడం వల్ల, బీజేపీ పక్కన పెడితే మోడీ ఉండడం వల్ల నా దేశం సురక్షితంగా ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏం చెప్తారు కానీ? సో అదే మోదీ బయాలజికల్ కాదు, మోదీ అదేదో దేవుడి ప్రతిరూపం అని చెప్పేసి భావించే వాళ్ళు ఖచ్చితంగా అట్లనే చెప్తారు. కానీ అది చాలా ఫాల్స్. ఇప్పుడు ఎవరైనా బార్డర్ లో ఉండే సైనికులకు కూడా పూర్తి స్వేచ్ఛను అందించిండు. మన మీద దాడి జరిగినప్పుడు దాన్ని ప్రతిఘటించాలి, మనం కూడా ప్రతిదాడులు చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. భారతదేశం వైపు ఏ శత్రు దేశాలు చూడాలన్నా వణుకు పుట్టాలి వెన్నులు అనే రీతిలో పరిపాలిస్తా ఉన్నాడు. కానీ ఇదే దేశానికి సంబంధించిన సార్వభౌమత్వాన్ని ఇదే మోదీ తీసుకుపోయి ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వీళ్ళెవ్వరికి కళ్ళు కనిపించవు, వీళ్ళెవ్వరికి ఆ న్యూస్ అనేది రీచ్ అవ్వదు అసలు. సో మోదీ ఏం చేస్తే దానికి భజన చేసే భజన పరులు లాగా ప్రజల్ని మార్చిండ్రు. కాబట్టి చాలా స్ట్రాటజికల్ గా వీళ్ళ మూవ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక దగ్గర వాళ్ళు ఒక మైనింగ్ చేయాలనుకున్నారు అనుకుందాం, దాని నుంచి ప్రజల్ని మరలించడానికి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఇంకేదో ఒక ఇష్యూ చేస్తారు. ఆ ఇష్యూ ఎంత మందినన్నా నాశనం చేయని, ఈ ఇష్యూ ఎంత మందికన్నా నష్టం చేయని, కానీ వాళ్ళకి అది కావాలి కాబట్టి ఇది ఒక గెలికి ఇక్కడ ఒక కొత్త కయ్యం పెడతారు. ప్రజలందరూ దీని మీద ఉంటే వాళ్ళు చాలా చీకటిగా అంటే అవతల పని చేసుకొని పోతారు. సో వాళ్ళకి ఇది ఎక్కువ లాభమా, ఇది దానికంటే కొంచెం తక్కువ నష్టమే చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఇట్లా ప్రజలకు అంటగాడదాము. ప్రజలు దీని మీద ఇప్పుడు లెఫ్ట్ ఫ్యాబ్రిక్ వీళ్ళందరూ కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు దాంట్లో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు మనం దండకారణ్యంలో అడవుల్ని నాశనం చేద్దాం, లేకపోతే మైనింగ్ చేసేద్దాం, ఇట్లాంటి పనులు వాళ్ళు పూనుకుంటారు అన్నట్టు. సో అది విషయం. అంటే ఇప్పుడు మోడీని పొగుడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, మోడీ చేసినటువంటి మంచిని చెప్పేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మూర్ఖులు అంటారు. మూర్ఖులు అంటే వాళ్ళు ఆలోచిస్తే బాగుంటది. వాళ్ళు మూర్ఖులు వాళ్ళు ఆలోచిస్తలేరని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు ఎట్లా ఓన్ చేసుకుంటారు?
అది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక విమర్శ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా. నా ఫేస్బుక్ లోకి వెళ్ళండి, నేను ఒకటి అడిగుంటా, ఒక పోస్ట్ పెట్టుంటా. ఆ పోస్ట్ తోటి వాళ్ళకి అభ్యంతరం ఉందనుకోండి, వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు. ఆ పోస్ట్ లో నేను మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను అనుకోండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది అని చెప్పేసి వాళ్ళు నాకు పెట్టొచ్చు. సో వాళ్ళు నన్ను ఎడ్యుకేట్ చేయొచ్చు. అవి రెండు ఉండవు, నోరు తెరిస్తే లకారాలు ఉంటాయి. సో వాళ్ళు అట్లా అసలు దాన్ని వినదలుచుకోలేదు, దాన్ని చదవదలుచుకోలేదు. యాంటీ మోదీ అనేది యాంటీ నేషనలిజం కాదు. మోదీకి వ్యతిరేకంగా ఈ విషయం నేను చెప్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రిసీవింగ్ చేసుకునే సిస్టమే లేదంటున్నా నేను. సో అది మూర్ఖంగా ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి సబ్జెక్ట్ కి వాళ్ళు ముందరకు వచ్చి మాట్లాడతాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే మీరు ఒప్పుకుంటారా? అఫ్ కోర్స్ నేను ఓపెన్ గా చెప్తున్నా, బూతులు కాదు ఈ విషయం. నేను తర్వాత కూడా కార్యాచరణ ఉంది, అది 2-3 రోజుల్లో కూడా నేను ప్రకటిస్తా. బట్ బూతులు కాదు నాకు. మరి అప్పుడు మీరు కూడా ప్రశ్నార్థకంగా మీరు పోస్టులు పెట్టాలి కదా, ఇది నేను ఫలానాది అనుకుంటున్నా, ఇది తప్ప ఒప్ప మీరు ఒకసారి కామెంట్స్ కావచ్చు, మీ పోస్టుల ద్వారా కావచ్చు, రిప్లై ఇస్తే బాగుంటుంది అని చెప్పి పెట్టొచ్చు కదా. మీరు ఎట్లా నిర్ధారించి పెడుతున్నారు? ఇప్పుడు ఒకరు సోర్సెస్ గురించి జర్నలిస్ట్ అడిగే హక్కు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని నేను పబ్లిక్ గా పెట్టినా అంటేనే నేను ఓపెన్ టు విమర్శలు. అవరే పిచ్చి సన్నాసి, చదువుకున్నావా చదువుకోలేదా, ఇది అబద్ధము, ఇగో ఇది నిజము అని మీరు కూడా నాకు కౌంటర్ ఇవ్వండి. అది అంతవరకు మీరు నాకు ఎడ్యుకేట్ చేయండి. కానీ నేను నిర్ధారిస్తున్నంత మాత్రాన నా మాటలే ఫైనల్, నేను మనిషిని కాదు, నేను దేవుడిని అని నేను చెప్తలేను. నేను మనిషిని, నా అభిప్రాయాలలో భేదం రావడం కాకుండా ఇన్ఫర్మేషన్ విషయంలో నేను మిస్టేక్ చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు నన్ను కరెక్ట్ చేసే హక్కు ఉంటది. ఎందుకు? నిజాన్ని తెలుసుకునే హక్కు నాకుంటది. మీలో చాలా మందికి నిజాన్ని తెలుసుకునే హక్కు మీకు ఉంటది అనేది మీరు మర్చిపోయినారు. నేను నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ మీరు వాటిని రిసీవ్ చేసుకుంటలేదు. బట్ మీలాగా నేను మూర్ఖంగా ఉంటే మీకు నాకు తేడా ఉండదు. సో ఐఎమ్ ఓపెన్ టు ద క్రిటిక్స్ అన్నట్టు. అంటే మీలాంటి వాళ్ళు దేశమే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అని భయం వేస్తుందని చెప్పి బీజేపీ మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీజేపీ ఏం మాట్లాడుతూ ఉన్నది, సనాతన ధర్మానికి నష్టం వాటిల్లే సమయం ఆసన్నమైంది, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి మాట్లాడుతారు. సామాన్య ప్రజలు ఊర్లలో గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరి మాటలు వినాలి, ఎవరిని అర్థం చేసుకోవాలి? ఒక చిన్న లాజిక్ చెప్తా. ప్రధానమంత్రి హిందువే, చాలా చోట్లలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు హిందువులే ఉన్నారు. మనం పాలిస్తున్న వాళ్ళలో మెజారిటీ హిందువులే ఉన్నారు. ఇంతమంది హిందూ నాయకులు ఉన్నప్పుడు కూడా హిందూ మతం లేదా సనాతన ధర్మం ప్రమాదంలో పడతా అంటే ఎట్లా నమ్మాలి? ఎవరు ప్రమాదంలో పడ్డారు? ఏ హిందువులు ప్రమాదంలో పడ్డారు? సరే, హిందువులు ప్రమాదంలో ఉన్నారంటే ఏ రకంగా ఎవరి నుంచి ప్రమాదంలో ఉన్నారు? ఇప్పుడు ఒక ముస్లిం వచ్చి లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, జనాభా జిహాద్ అని చెప్పేసి బీజేపీ టర్మినాలజీ ఒకటి ఉంటది అన్నట్టు వాళ్ళ బుక్స్ లో. బట్ అది పక్కకెట్టండి. లవ్ జిహాద్ ఇవన్నీ ఎంత ట్రాష్ అనేవి. లవ్ జిహాద్ అనే బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ చదవండి, మీకు విషయాలు అర్థమైపోతాయి. ఫ్యాక్ట్స్ తోటి కొంతమంది 3 జర్నలిస్టులు కలిసి రాసిన బుక్ అది. సో అది రిపోర్ట్స్, ఏమంటారు, కేస్ స్టడీస్. అవి ప్రజల దగ్గరికి పోయి లవ్ జిహాద్ గురించి వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్. సో మీరు ఆ బుక్ని నేను మీకు రెఫర్ చేస్తున్నా, చదవండి. సో ఇది పక్కకెడితే, ప్రజలు ముస్లిమ్స్ ద్వారా ఎక్కువ అవస్థలు పడుతున్నారా, ధరల పెరుగుదల విషయంలో ఎక్కువ అవస్థలు పడుతున్నారా? ప్రజలు ముస్లిమ్స్ ద్వారా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు, నాశనం అయిపోతున్నారు, పిల్లల్ని కనలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయా? లేకపోతే పెట్రోల్ ధరలు, సరుకుల ధరలు, ఉద్యోగాలు లేకపోవటము, మతం అనే మూర్ఖత్వంలో పడి, ఇప్పుడు బీహార్ హెల్త్ మినిస్టర్ ఉంటాడు, ఆయన బీహార్ హెల్త్ మినిస్టర్ అని కొట్టండి, నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు నేను ఆ వ్యక్తిది. ఆయనను చూడండి, ఆయన ఒక రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్. కేవలం ఎందుకు? వాళ్ళ తండ్రి ఎక్స్ సీఎం కాబట్టి ఆయనకి హెల్త్ మినిస్ట్రీ అనేది వచ్చింది. ఆయనను చూస్తే ఆయననే పేషెంట్. సో ఆయన ఎన్ని అడిక్షన్స్ ఉన్నాయో అనే అనుమానాలు మనకు కలుగుతాయి. అట్లాంటి వ్యక్తి హెల్త్ మినిస్టర్. సో చదువు వచ్చిన వాళ్ళు ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ కు ఉండరు. ఎవరు వాళ్ళ అర్హతకి తగ్గ మినిస్ట్రీస్ వాళ్ళకు ఉండవు. సో వాళ్ళు ఫెయిల్యూర్స్ అవుతానే ఉంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది? బయటి దేశాలు రిపోర్ట్స్ ఇస్తున్నాయి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫౌండేషన్సే కరెక్ట్గా లేవు. కాబట్టి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం నమ్ముకుంటే విద్యార్థులు ప్రమాదంలో పడతారు. రానున్న కాలంలో భవిష్యత్తుకు అనుగుణంగా ఆ టెక్నాలజీ స్పీడ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ వాళ్ళతోటి వాళ్ళు పోటీ పడలేరు అని చెప్పేసి బయట రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. సో ఒక్క మినిస్ట్రీకి ఆ మినిస్టర్కి సంబంధం ఉండదు.
దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? సో ఇవంతా ముస్లిమ్స్ చేయబట్టా? ఉమ్. చెప్పండి, ముస్లిమ్స్ చేయబట్ట. ఇప్పుడు రేపిస్టులని వాళ్ళ పార్టీలోకి ముస్లిమ్స్ ఆహ్వానిస్తున్నారా? సరే, ఇవన్నీ మాట్లాడేటటువంటి వాళ్ళను మీలాంటి వాళ్ళందరినీ కూడా ఇది ఎవరు మాట్లాడినా కూడా యాంటీ నేషనలిస్టులు అని చెప్పి మాట్లాడడం కావచ్చు, హిందూ వ్యతిరేకులు అని చెప్పి మాట్లాడడం కావచ్చు, ఇదంతా జరుగుతూ ఉన్నది. మరి ఎట్లా? ఇప్పుడు మా అంత మంచి దేశభక్తులు ఉంటారా వాళ్ళు? ఇప్పుడు దేశం ప్రమాదంలో ఉంది, ఇదిగోండి మన జీడిపి ఎట్లా ఉంది, మనమేమో ఏమన్నా అంటే ప్రపంచ దేశాలతో కంటే మనం 4th ప్లేస్లో ఉన్నాం, 5th ప్లేస్లో ఉన్నాం అని అనుకుంటాం. మనం ఏ దేశాలతోనే పోటీ పడుతున్నాం? అవి ఎంత చిన్న దేశాలు, లేకపోతే వాటిలో జనాభా ఎంత ఉంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి, ఇవన్నీ చూడం. మనం 360 degrees లో మనం ఏం పట్టించుకోము. కేవలం మనము నెంబర్స్ చేసేటటువంటి మాయాజాలంలో పడిపోయి, ఆ ట్రాప్ లో పడిపోయి మనం అనుకుంటాం. అసలైన దేశభక్తులు ఎవరండి? ఎవరు? అంబానీ ఆదానీలు దేశభక్తుల? అంబానీ ఆదానీల కోసం పనిచేస్తున్నటువంటి మోదీ ఎట్లా దేశభక్తుడు అవుతాడు? నేను ఈరోజు జై శ్రీరామ్ అనకపోతే నేను దేశభక్తురాలని కాదా? నా మతం అనేది నా వ్యక్తిగతమైనప్పుడు నా మతానికి నా దేశభక్తికి వీళ్ళు ఎందుకు లింక్ పెడుతున్నారు? భారత్ మాతాకి జై అనకుండా కూడా దేశభక్తులు ఉండొచ్చు. భారత్ మాతాకి జై అనేది బూతు కాదు, అది అసలు కాంట్రవర్షియల్ టాపికే కాదు. కానీ భారత్ మాతాకి జై అనేటటువంటి ఒక గుండెలకు హత్తుకోవాల్సిన నినాదాన్ని కూడా కాంట్రవర్సీ కోసం బీజేపీ వాడుతుంది. సో మన నినాదాలని, మన దేశం ఆత్మ గౌరవాన్ని కూడా మనం మధ్యలోకి తెచ్చి దాన్ని మధ్యలో పెట్టి రాజకీయాలు చేయడం అంటే అవి ఎంత నీచ రాజకీయాలు. అట్లా చేస్తున్న వాళ్ళు కదా ప్రతిసారి దేశ సార్వభౌమత్వాన్ని, దేశ అస్తిత్వాన్ని, దేశం యొక్క ఆత్మగౌరవాన్ని మధ్యలోకి తెస్తున్న వాళ్ళు దేశభక్తుల. వాటన్నిటిని కాపాడాలి, నేను నా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలి, నా దేశ ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోద్దు అనుకుంటున్నాం మేము దేశభక్తులమా? అంటే ఇది హిందూ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు జై శ్రీరామ్ కావచ్చు, భారత్ మాతాకి జై అనడం కావచ్చు, అట్లా అనడం వల్ల తప్పేంటి? తప్పు ఉందని నేను ఎప్పుడన్నా? జై శ్రీరామ్ అనేది ప్రాబ్లం ఏంటి నేను అనాలనుకుంటా అంట. ఇప్పుడు మతం రాజకీయం కలవకూడదు. రాజకీయం అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, మతం అనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నేను నా ఇంట్లో అనుకుంటా జై శ్రీరామ్ అని, గుడిలోకి పోయినప్పుడు అనుకుంటా. కానీ ఒక రాజకీయ వేదిక మీద నేను జై శ్రీరామ్ అనాల్సిన అవసరం ఏముంది? బడులు ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, గాలి జనార్దన్ అనుకుంటా, ఆయన ఏమన్నాడంటే బడుల్లో ఎస్ సార్, ఎస్ మేడం, లేకపోతే గుడ్ మార్నింగ్లు ఇవన్నీ వద్దు, జై శ్రీరామ్ అనండి అంటే. స్కూల్స్ అనేవి, అకాడమిక్ స్పేసెస్ అనేవి ఫ్రీగా ఉండాలి, డెమోక్రాటిక్గా ఉండాలి, అవి చాలా విస్తృతంగా ఉండాలి, అవి వైడ్ నాలెడ్జ్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ నేను ఒక మతంకే కన్ఫైన్ అయి ఉంటా, లేకపోతే మతం పేరుని చిన్నప్పటి నుంచే ఇంజెక్ట్ చేస్తూ పెంచడం వల్ల పిల్లలకి డిఫరెన్సెస్ వస్తాయి. భారతదేశం అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను దేశభక్తి, మీరు ఎట్లా దేశభక్తి అని అంటే, భారతదేశం అంటేనే యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. అసలు భారతదేశం హిందూ దేశం ఎట్లయింది అనేది చెప్పాలి ముందు మీరు. భారతదేశంలో హిందువుల ఉనికి ఎప్పటి నుంచి మొదలైంది? హిందూ దేశంలో అంటే హిందుత్వం అనేది భారతదేశంలో పుట్టనే లేదని చరిత్ర చెప్తుంది. నాకు చరిత్రను చదువుకుంటే భారతదేశము హిందువులది కాదు. బయటి నుంచి టర్కిష్ దేశాల నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి హిందూ మతం అనేది వస్తుంది. పరిణామ క్రమంలో ఇక్కడికి వచ్చింది. ఎందుకు? ఈ దేశం అనేది అన్ని రకాలుగా సౌలతులతో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళు. సో వాళ్ళు ఫారినర్స్, మనకి వాళ్ళు మూలవాసులు కాదు. అందుకనే మీరు ఎప్పుడైనా గమనిస్తే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సౌత్ ఇండియా నార్త్ ఇండియాతో పోలిస్తే చైతన్యవంతంగా ఉంటుంది. వీళ్ళ ఫీచర్స్ కూడా, బాడీ స్ట్రక్చర్ ఫీచర్స్, వీళ్ళ భాష, వీళ్ళ ఆహార అలవాట్లు, వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ హైట్, వెయిట్, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. మరి సనాతన ధర్మం దీన్ని పరిరక్షకులం మేము అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా నేను సనాతన ధర్మ పరిరక్షకుడు. పవన్ కళ్యాణ్ ఇస్ ఎ బఫూన్. పవన్ కళ్యాణ్ ఇస్ అవుట్ రైట్ ఒక జోకర్. అతనికి సనాతన ధర్మం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అతనికి ప్రజలు ఇచ్చినటువంటిది. ఆయన అన్ చేసింది కాదు. ఆయన ఏం అన్ చేసుకున్నాడు, ఆయన చర్యలతో ఆయన ఏం చేసుకున్నాడు అంటే ఆయన ఒక జోకర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు సనాతన ధర్మం అనే దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కదా. రేపటి నాడు పవర్ పాలిటిక్స్ లో ఏదైనా పెద్ద డ్రాస్టిక్ చేంజ్ వచ్చి కేంద్రంలో ఇంకా వేరే ఏ ఇతర పార్టీ అయినా వచ్చి వాళ్ళు హిందూ మతాన్ని ఎత్తుకోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు సెక్యులర్ అన్నారనుకోండి, విదిన్ నెక్స్ట్ సెకండ్ ఈయన సెక్యులర్ వాదాన్ని ముట్టుకుంటాడు. లేకపోతే అవతల వాళ్ళు ఇస్లాం అన్నారనుకోండి, ఈయన ముస్లిం అయిపోతాడు. ఈయన ఇంత డ్రెస్సెస్ మార్చినట్టుగా అకేషన్, ఇప్పుడు నేను ఒక పబ్లిక్ మీటింగ్ కి పోతే హుందాగా ఉండాలనుకుంటే ఒక షర్ట్, ఫార్మల్ డ్రెస్ వేసుకొని పోతా. అట్లా నేను లేకపోతే మా ఇంట్లో ఏదైనా ట్రెడిషనల్ పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకోండి, నేను చీర కట్టుకుంటా.
చీర కట్టుకుందాం అనుకుంటా, లేకపోతే ఒక నేను నైట్ పార్టీకి వెళ్తున్నా, బర్త్డే పార్టీ నైట్ టైంలో ఉంది, నేను ఒక వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలనుకుంటా. సో అట్లనే ఇంటికి వచ్చినాక నైట్ డ్రెస్ వేసుకొని అనుకుంటా. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం బట్టలు ఎట్లయితే మారుస్తామో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల్ని మారుస్తున్నాడు. ఆ మనిషికి ఒక స్టెబిలిటీ లేదు, ఆయన పుట్టుకకు ఒక ఫిక్స్డ్ ప్లేస్ లేదు, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి ఒక స్ట్రక్చర్ లేదు. సో క్లియర్ గా ఆయననే చెప్పలేడు. ఇప్పుడు సడన్ గా మనము ఆయన ముందు ఏ స్క్రిప్ట్ లేకుండా మనం ఆయన ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే పాపం ఆయననే పిచ్చోడవుతాడు. ఏ స్క్రిప్ట్ రైటర్ రాసిన దానికి ఇప్పుడు నేను ప్రియారిటీ ఇవ్వాలి, సో నేను 10 జాగాలలో పుట్టినా, ఇప్పుడు ఏం చెప్పాలి, నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10 ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం చెప్పాలిడా, నేను ఇప్పుడు నక్సలైట్ అంటే చిన్నప్పుడు మీరు ఏమనుకున్నారు అంటే ఆయనకి 1000 డౌట్స్ వస్తాయి. మళ్ళీ నేను నక్సలైట్ అవుదామని అనుకున్నాను చెప్పాలా, లేకపోతే నేను అట్లా ఇప్పుడు చెప్పలేను కదా, లేకపోతే నేను ఇంకేమైనా చెప్పాలా, నా కంటెంట్ రైటర్ ఇంకేం రాసియలేదే, ఇది నా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ కదా ఇది అని చెప్పేసి నా పిచ్చోడు అయిపోతాడు. అంటే ఒక 10 నిమిషాలు పేపర్ లేకపోతే మనిషిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? పాపం ప్రజలకు అట్లాంటి దుస్థితి వచ్చిందంటాను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రవాదం అనేది ఎప్పుడు కూడా పెట్టుబడిదారులు లేకపోతే ఆంధ్ర దోపిడీదారులకి, తెలంగాణ మేధావులకి, తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మధ్యన తప్పిస్తే ఆంధ్ర ప్రజలు అమాయకులు తెలంగాణ ప్రజల్లాగా. సో ఆంధ్ర ప్రజలు ఈ విషయంలో కూడా మోసపోయినరు. లోకేష్ బాబు రాజకీయ జీవితం కోసం ఆహుతవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే తన ఆహుతవడమే కాక ఆంధ్ర ప్రజలను కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఒక పాడ్కాస్ట్ ఇచ్చిండు, అందులో పాపం యాంకర్ పంచే వేసింది. ఆమె ఏమన్నదంటే, మీరు UK US లాంటి ప్రదేశాలకు వెళ్తే కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి రాజకీయాల్లో మార్పులు వస్తాయి అంటే, పాపం ఆయనకి అది కౌంటర్ అని తెలియకుండా ఆయన నవ్వుతున్నాడు. అంత అమాయకుడు ఆయన. కేవలం లొట్టపీస్. ఆయన లొట్టపీస్. ఆయనకి ఏముండదు, కంటెంట్ ఉండదు, వెయిటేజ్ ఉండదు, శాసించే అంత ఏమంటారు పొటెన్షియల్ ఉండదు, ఏముండదు పాపం. ఇప్పుడు మనము ఒక రోబోట్ ఉంటుందండి, దానికి మనం మొత్తం ఇన్పుట్స్ ఇస్తాం, మనం దానికి ఎట్లా ఇన్పుట్స్ ఇస్తే అది అట్లా మనకు అవుట్కమ్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే. అక్కడ ఉన్నటువంటి బీజేపీకి కానీ టీడీపీకి కానీ, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీడీపీకి వాళ్ళు ఫిక్స్ చేసి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి, వాళ్ళు సిస్టంలో ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి పవన్ కళ్యాణ్ అవుట్పుట్ అనేది డెలివర్ చేస్తాడు. ఆయన అంతే, ఆయన బాధ్యత అంతే. ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇక్కడ కక్కేసేయాలి. ఇది మధ్యకాలంలో బాగా ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, హిందుత్వం మీద కావచ్చు, మాట్లాడినటువంటి వాళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. ఎట్లా చూస్తున్నారు ఆ ట్రోలింగ్స్? ఏంటి అసలు ఇంత విపరీతంగా చదవలేనటువంటి పదజాలం కావచ్చు, అట్లా వ్యక్తిగత దూషణలకు పాల్పడతా ఉన్నారు, ఇంకో పక్క సనాతన ధర్మం అంటా ఉన్నారు. ఎట్లా చూడాలి అసలు ఇదంతా కూడా? సో ట్రోలింగ్స్ గురించి మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా, ఈ రోజు రేపు వచ్చినది కాదు. ట్రోలింగ్ సంస్కృతి అనేది గత 12 ఏళ్ళుగా ఉంది. బీజేపీ గెలుపుతోటే ఈ ట్రోలింగ్స్ కూడా పెరిగినాయి. ఎందుకంటే మీకు మళ్ళీ ఇది కూడా లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ విట్నెస్ సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేస్తాను నేను. నా ప్రొఫైల్ తీసుకోండి, ప్రతి పోస్ట్ కింద బూతులు ఉంటాయి కొన్ని. అయితే ఎవ్రీ నైట్ నాకు గుడ్ నైట్ బేబీ అని చెప్పేసి కొన్ని పోస్టులు వస్తాయి, నన్ను మెన్షన్ చేస్తారు వాళ్ళు, అవి కూడా. సో ప్రతిదీ మీరు ఓపెన్ చేసి చూస్తే కొన్ని కనిపిస్తాయి. దేవుళ్ళ ఫొటోస్ డీపీలో ఉండటం, ప్రొఫైల్ లాక్స్ ఉండటం, లేకపోతే మోదీ ఫోటో ఉంటుంది, నరేంద్ర మోదీ ఫోటో అయినా శ్రీరాముడి ఫోటో అయినా ఉంటుంది. సో నేనేమనుకోవాలి ఇప్పుడు? మోదీ నన్న మాట అనుకోవాలా, మోదీ అనుకోవాలా, శ్రీరాముడు నన్ను అనుకోవాలా? వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు. చాలా బాధ అనిపిస్తుంది. బీజేపీ ఒరిజినల్ అంటే బీజేపీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఇవి అన్నీ జరగవు. కానీ బీజేపీ ఐటీ సెల్ నడిపిస్తున్న బాట్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్, ₹2 తీసుకొని పనిచేసే వాళ్ళు, లేకపోతే ఉన్మాదంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, స్త్రీలు అంటే గౌరవం లేని వాళ్ళు, చీడ పురుగులు, వాళ్ళందరూ కలిసి ఇట్లా చేస్తారు అన్నట్టు. ఒక్కళ్ళకి సొంత ముఖం ఉండదు, ఒక్కళ్ళకి ఒక ఫిక్స్డ్ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. సో వాళ్ళు మాట్లాడతారు. అయితే నా బాధ ఏంటిదంటే 3 ఏళ్ల నుంచి నేను విక్టిమ్ని. దారుణమైన ట్రోల్స్. పొద్దున లేచిన కాడ నుంచి పండుకున్నాక కూడా రెడ్ లైట్ ఏరియా అంటారు, లకారాలు ఎత్తుకుంటారు, మా అమ్మని అంటారు, నా జీవితంలో ఉన్న వాళ్ళందరిని అంటారు, నేను ఎవరితోనో ఫోటో దిగితే వాళ్ళని అంటారు. నా పక్కన నిలబడడం మీ పాపం అంతే. సో నా పక్కన ఫోటో షేర్ చేసుకుంటే, స్క్రీన్ షేర్ చేసుకుంటే మీరు కూడా వాళ్ళకి బూతులకి ఉపయోగపడడానికి ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు అంతా ఆబ్జెక్టిఫై చేస్తారు కదా వీళ్ళు.
బీజేపీ వచ్చినాక ఎన్నో థింగ్స్ నార్మలైజ్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మతం చిచ్చులు పెట్టడం నార్మలైజ్ అయిపోయింది. బీజేపీ హయాంలో ఒక మైనారిటీ వాది క్యాజువల్గా అతను ఏమైనా చిన్న తప్పు చేస్తే వీళ్ళందరూ ఇంతే అని ముద్రేస్తారు. ఎక్కడైనా ఒక ముస్లింకి ఏదైనా ఘోరం జరిగింది అనుకోండి, బై మిస్టేక్ అయినా ఏదైనా ఘోరం జరిగితే వీళ్ళకి ఇట్లనే చేయాలి, ఈ తుర్కోళ్ళు ఇంతే అని చెప్పేసి. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి చిన్నపిల్ల, వాళ్ళు అట్లనే కూడా బస్సులో పోతున్నట్టు ఒక హిందువు పెద్ద సౌండ్ పెట్టుకున్నాడు. పబ్లిక్ ప్రాపర్టీ కదా బస్సు, పోతున్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో, వెనక నుంచి ముస్లిమ్స్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి అడుగుతారు. పాపం ఆ అమ్మాయిలే ముగ్గురు, వాళ్ళు మంచిగానే అడిగినరు, ఇంకా తక్కువనన్నా చేసుకోవాలి లేకపోతే ఏమన్నా చెప్పుకోవాలి. కానీ ఎంత ఇష్యూ క్రియేట్ చేస్తుండంటే, ఈయన మొండిగా ఉంటే నా పక్కన ఒక చిన్న పాప ఉంది, అమ్మో ఆ తుర్కోళ్ళు అంతే అక్క, ఆ తుర్కోళ్ళు ఎప్పుడు కొట్లా అని అంటుంది. ఇంత జనరల్ అంటే నార్మలైజ్ అయిపోయింది. హింసని ఒకరికే మనం అంటగట్టడం అనేది బీజేపీ హయాంలో నార్మలైజ్ అయిపోయింది. ఇట్లా రేప్స్ జరుగుతాయి. రేప్స్ అనేవి నార్మల్ కల్చర్ అయిపోయింది. రేప్స్ జరిగినప్పుడు తప్పు జరిగింది కదా అని మనం మాట్లాడాలి కదా, కానీ ఆ రేప్ చేసినటువంటి వ్యక్తి చుట్టూ మనం డిస్కషన్స్ పెట్టాల్సి వస్తుంది చూడండి. ఇది నార్మలైజేషన్. దీనివల్ల రేప్ విక్టిమ్ నొప్పి అనేది డైల్యూట్ అయిపోతుంది. అంటే రీసెంట్ గా దీని విషయానికి వస్తే ఒకసారి ఈ రేపులు ఒక నిమిషం సారీ, ఇట్లానే ఇదే విధంగా ట్రోలింగ్ కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. మనందరి జీవితాల్లో భాగం అయిపోవటం వల్ల ఇక పోలీసు వాళ్ళకి కేసు పెట్టినా పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకు వేల కామెంట్స్ వస్తాయి, వేల పోస్టులకు మెన్షన్స్ వస్తున్నాయి. పోలీసులకు కూడా అంతే కదా, అది చాలా కామన్ కదా అని అయిపోయింది. దీని మీద నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా అని ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేస్తాను. దీని మీద అంటే మీరు ఇంతకు ముందు కంప్లైంట్స్ గానీ అవన్నీ ఏమన్నా ఇచ్చారా? నేను ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను సైబర్ క్రైమ్ వాళ్ళకి. కంప్లైంట్ ఇస్తే 2 రోజుల తర్వాత ఏమైందంటే, నాకు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్ పిటిషన్ ఇవ్వండి అని అడిగిండు. నేను షాక్ అయినా. నేను విప్లవశ్రీ, ఆయనకి ఏం చెప్పలే, ఇట్లా నేను విప్లవశ్రీ, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, కోర్టుకి వెళ్తా, నేను ఫైట్ చేయాలని డిసైడ్ అయితే నేను ఎంత దూరమైనా పోతా. అది నా సమస్యల మీద కాదు, నేను ఎవరి సమస్యల మీదైనా నేను ఫైట్ చేయాలనుకుంటే నేను ఎంత దూరం అన్నా పోతుంది. నా ప్రాణాలకు కూడా నాకు లెక్కలేదు. కానీ ఒక సామాన్యమైనటువంటి ఒక అమ్మాయి ఆన్లైన్లో హరాస్మెంట్ ఫేస్ చేసి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తే కూడా మీరు ఆ అమ్మాయికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్ పిటిషన్ ఇవ్వండి అంటే ఎట్లా? సైబర్ క్రైమ్ ఎందుకు ఉంది? ఆన్లైన్లో జరిగిన దాన్ని ఆడపిల్లలు రావాలనుకోరు. ప్రతి ఇంట్లో పోలీస్ స్టేషన్కి వచ్చే స్వేచ్ఛ ఉంటుందా? పోలీస్ స్టేషన్కి రాగలంత ధైర్యం ఆ అమ్మాయిలకు ఉంటుందా? ఆన్లైన్ హెరాస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. నువ్వు మంచి విషయాలు చెప్తే కూడా నీకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు దాన్ని కర్బ్ చేయడానికి నువ్వు నీ దగ్గర ఉన్న పవర్ని, నీ దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేయాలి. అంతేకాని విక్టిమ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు అప్పటికి నేను అడిగిన, సార్ నేను వస్తా, రిటర్న్ కంప్లైంట్ ఇస్తా, నాకు న్యాయం చేస్తారా? ఎవరైతే పెట్టినరో వాళ్ళని పట్టుకుంటారా? వాళ్ళకి చట్టపరంగా శిక్షిస్తారా అంటే, మీరు వచ్చి ఫస్ట్ ఇవ్వండి చూద్దాం, అప్పుడు మేము ఎట్లా మళ్ళీ అడిగినా, మేము ఎట్లా గ్యారంటీ ఇస్తాం అన్నట్టు నీళ్ళు నమ్ములుతున్నాడు. నువ్వు గ్యారంటీ ఇవ్వకపోతే ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్లు రాయడానికి వచ్చి ఆ అమ్మాయి మాటలు పడుతుందా? స్టిగ్మా ఎంత ఉంటుంది ఒక అమ్మాయి చుట్టూ ఈ ఇండియాలో ముఖ్యంగా. సో దానివల్ల నేను కొంచెం పెద్ద ఎత్తుగానే మాట్లాడాలనుకుంటున్నా. నేను అయితే రాగలుగుతా, కానీ ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడలేరు, బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం కోసం ఫైట్ చేయలేరో అలాంటి వాళ్ళ గురించి, అలాంటి విక్టిమ్స్ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను నా పైన వచ్చే ట్రోలింగ్స్ నేను పట్టించుకోను, అందుకని 3 సంవత్సరాల పాటు ఆగిన. కానీ ఎప్పుడైతే పోలీసుల వ్యవహారం ఇట్లా ఉంది అని తెలిసిందో, దెన్ ఐ డిసైడెడ్, లేదు కామన్ విమెన్ ఉంటారు, కామన్ విక్టిమ్స్ ఉంటారు, ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుంది, సో లేకపోతే చదువు అందనటువంటి దళిత ఆదివాసీ కమ్యూనిటీస్ ఉంటాయి. సో వాళ్ళ గురించి అయినా మనము చేయాలి. అట్లీస్ట్ ఒక స్టార్ట్ చేయాలి. నార్మలైజేషన్కి వ్యతిరేకంగా ఒకటి స్టార్ట్ చేస్తే, ఒక అడుగు ముందరకు వేస్తే, నేను ఒకవేళ స్టార్ట్ చేస్తే చాలా మంది ముందరకు వచ్చి వాళ్ళదైన పోరాటం వాళ్ళు చేయొచ్చు, సండే రిజల్ట్ ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ మొన్న రీసెంట్గా మనకు దగ్గర ఒక పోక్సో కేసు ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొట్టినటువంటి ఒక కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ విషయంలో కొంతమంది జర్నలిస్టులు, లేడీ జర్నలిస్టులు కూడా మీలాగే వాళ్ళు ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయిదే తప్పు, ఆ అమ్మాయి మేజరు అనే దాని చుట్టూ ఒక చర్చ తిప్పిండ్రు. అమ్మాయి ఐడెంటిటీని గోప్యంగా ఉంచాల్సినటువంటి అమ్మాయి ఐడెంటిటీని బహిర్గతం చేస్తూ అమ్మాయి సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్ నానా రచ్చ చేసిండ్రు.
మరి ఏంది వాళ్ళు కూడా జర్నలిస్టులే కదా, ఎందుకు ఒకేలాగా ఆలోచించలేకపోతున్నారు? పోక్సో కేసు అనేది నార్మల్గా చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా, అందులో అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టాల్సినటువంటి అవసరం కావచ్చు, మాట్లాడుతుంటే కావాలనే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి మీలాంటి వాళ్ళ మీద మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఇక్కడ మీరు వీళ్ళు కూడా జర్నలిస్టులు కదా అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా మహిళలే మళ్ళీ. వాళ్ళు మళ్ళీ సీనియర్స్, నాకంటే నా ఏజ్ కంటే వాళ్ళ ఏజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. నో అండ్ 24. అయితే వాళ్ళు ఎంత ఓపెన్ గా నిస్సిగ్గుగా విక్టిమ్ డీటెయిల్స్ నాతోనున్నాయి, విక్టిమ్ సర్టిఫికేట్స్ నాతోనున్నాయి, విక్టిమ్ ఫొటోస్ నాతోనున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గు చెట్టు. వాళ్ళే విక్టిమ్ తల్లిదండ్రుల ఫొటోస్ ని రిలీజ్ చేసిండ్రు. అయితే వాళ్ళకి ప్రాథమికంగా పోక్సో కేసు గురించి తెలియదు, వాళ్ళకి సెన్సిబిలిటీస్ లేవు. వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోస్ అన్ని మీరు గమనిస్తే వాళ్ళ వీడియోస్ వెనుక వాళ్ళ ఛానల్ ని ముందుకు తీసుకెళ్లే విషయంలో వాళ్ళకి లక్ష్యాలు ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. ఒక పార్టీకి కొమ్ము గాయడం కోసమో, లేకపోతే ఒక పార్టీ నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేయడము, ఆర్ఎల్స్ వాళ్ళకి ఆల్రెడీ ఫండ్స్ వస్తున్నాయో, మరీ అంత అవుట్ రైట్ గా మైనర్ బాలిక విషయంలో ఫస్ట్ ఏమంటారు వాళ్ళు, అసలు ఆమె మైనర్ కాదు, ఆమె డేట్ ఆఫ్ బర్త్ తప్పు, విక్టిమ్ బ్లేమింగ్, అమ్మాయి 2 సార్లు చూసారు 3వసారి ఎందుకు పోయింది ఆమె, ఇలాంటివన్నీ అంటారు. కన్సెంట్ ఉంది అనేసి అందరు అంటున్నారు. ఏంటి, ఆమె మైనర్ బాలిక కాబట్టి ఆమె కన్సెంట్ ఉంటే కూడా చట్టం అనేది పరిగణించదు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఏమనంటే ఆమె పోయింది కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లయితే అంటే మన ఒక చేతు వాళ్ళు ఒక చెంప కలిస్తే కూడా సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఒక థెరపిస్ట్ చాలా మంచి ఆన్సర్ చేసింది ఆమెకి. సో కన్సెంట్ అనేది ఏడ పని చేస్తుంది, ఏడ పని చేయదు, ఎంతవరకు పని చేస్తుంది అనేది వీళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ వీళ్ళు ఇక ఆ రోజు బండి భగీరథ్ కేసులో వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇవంతా కూడా కవర్ డ్రైవ్ పాలిటిక్స్ కూడా కొంచెం లేటుగానే స్టార్ట్ చేసిండ్రు. ఈ మొన్న ఒకటి 9వ తారీఖు వెలుగులోకి వచ్చిన ఒక కేసు ఉంది, ఖమ్మం మైనర్ బాలిక అంశం. ఇందులో మాత్రం అసలు వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళు వీడియోస్ చేస్తారు. వాళ్ళ వీడియోస్ వెనక ఏముంటది తెలుసా, డైరెక్ట్ గా వాళ్ళ అటాక్ ఎట్లుంటదంటే మానవతావాదుల మౌనానికి కారణం ఏంటి ఇట్లుంటది. నువ్వు ఫస్ట్ జరిగిన దాని గురించి చెప్పు, ఇంకా వాళ్ళకి తెలియలేదేమో, వాళ్ళు మాట్లాడతారేమో, నెక్స్ట్ డే మాట్లాడతారేమో. జస్ట్ ఇట్లా వెలుగులోకి వచ్చింది, నువ్వు చేసినావు, నీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవతల వాడు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటుండొచ్చు, విక్టిమ్స్ తోటి మాట్లాడుతుండొచ్చు, ఇంకెక్కువ గ్రాప్ చేస్తూ ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ ని. సో అదంతా లేదు నీకు. ఏసుడే నువ్వు మానవతావాదుల మౌనానికి కారణం ఏంటి, మేధావులు ఎట్టుపోయిరంటే నీకు ఇక్కడ మమ్మల్ని టార్గెట్ చేయాలని ఉందా, ఇష్యూని ప్రపంచానికి చెప్పాలి. డైరెక్ట్ బాజాప్తా కార్పొరేటర్, బీజేపీ ఎక్స్ కార్పొరేటర్ కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు, అందులో మీ ఫోటో కూడా ఉండే ఉంటది నాకు తెలిసి. లేదు నేను ఏంటంటే ఫస్ట్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్లు వచ్చినాయి, ఆ తర్వాత నేను వాళ్ళకి సీదా లింకులు ఇచ్చేసిన. నేను మాట్లాడలేదంటారు ఏంది, అసలు నిజం చెప్పాలంటే ఆమె ఎవరు, ప్రియా చౌదరి కంటే ముందు నేను పోస్ట్ పెట్టిన, ఈమెనేమో సో అందులో అవకాశం లేదు, దొరకలేదు వాళ్ళకి. మేమంతా కూడా అంటే ఎవరైతే ఆలోచిస్తున్నామో, ఎవరైతే మాట్లాడుతున్నామో, బండి భగీరథ్ కేసులో యాక్టివ్ గా ఉన్నామో అని మేము ఎవరైతే మాటలు పడుతున్నామో వాళ్ళమంతా కూడా విక్టిమ్ ఫ్యామిలీ తోటి టచ్ లో ఉన్నాం. మాకు విషయం తెలిసినాక మేము కాల్ చేస్తాం కదా, మేము చదువుకున్నాం కదా, మేమేం రాజకీయ పార్టీల నుంచి టికెట్లు కానీ రాజకీయ పార్టీల మోచేతి నీళ్ళు ఆశిస్తలేం కదా. సో మేము ఇండిపెండెంట్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు, కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే మన తొలి వెలుగు రఘు గారు కానీ, వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళు ఓకే, సో వాళ్ళు ఫైట్ చేస్తున్నారన్న మిగతా జర్నలిస్ట్ కూడా వాళ్ళు వేరే ఇప్పుడు ఆద్య టీవీలో పనిచేసే నవీన్ కావచ్చు, భాను కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళైనా వాళ్ళు ఒక నికార్సైన జర్నలిస్ట్, ఎక్కడ మాట్లాడాలో వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. అమ్మాయిలు ఉన్నారు, కావ్య అనే అమ్మాయి ఉంది, శ్రావణి అనే అమ్మాయి ఉంది, ఇట్లా చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇష్యూ బేస్డ్ గా వాళ్ళు ఖచ్చితంగా కవరేజ్ చేస్తున్నారు. మేమేమో గ్రౌండ్ కి పోయి విక్టిమ్ దగ్గర ఉంటాం, విక్టిమ్ పేరెంట్స్ దగ్గర వాయిస్ తీసుకుంటూ ఉంటాం. వాళ్ళేమో ఏసీ హాల్లో కూర్చొని ఎక్కడ ఏమైంది, మీరు ఎక్కడ కువానా మీద ఉన్నారా ఎక్కడ అంటే, నువ్వు ఏసీ గది దాటి రానే రావు. ఆ ప్రియా చౌదరి అనేట ఆమె నేను వీడియో చేసినాక నెక్స్ట్ డే గ్రౌండ్కి వచ్చింది, లిటరల్ లైఫ్ లో ఆమె ఫస్ట్ టైం మైక్ పట్టుకుంది, లోగో పట్టుకుంది. అప్పటి వరకు ఆమె లోగో పట్టుకోలేదు, అప్పటి వరకు ఆమె ఫీల్డ్కి రాలేదు, గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, రైతు కళ్ళాల దగ్గరికి పోతే ఇదే సోకాల్డ్ సెక్యులర్ గొట్టంగాళ్ళే కనిపిస్తారు, అవునా? ఎక్కడైనా ఏదైనా పేపర్ లీక్ల సమస్య కానీ, లేకపోతే కాక్రోచ్ లాంటి వాళ్ళు ప్రజాస్వామికంగా మేము ఇది పెడతామన్న ఏడ పోయినా ప్రజా సమస్యలు బయటికి వస్తే కూడా, మంగ్లీ కేసు
సెలబ్రిటీ కేసు కదా అది. అక్కడ కూడా ఇదే సోకాల్డ్ సెక్యులర్ గొట్టంగాళ్ళే ఉన్నారు తప్ప మరి సనాతనవాదులు ఏడున్నారు? మరి అంతమంది హిందువులు అన్యాయం అయిపోతుంటే, అంతమంది హిందూ రైతుల ధాన్యం కొనకుండా ఉండి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు కళ్ళాల దగ్గరకు పోయినరు, వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్ వర్క్ చేసిర్రు? అయితే నేను ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బరాబర్ మాట్లాడతారు, చెప్పండి. రచ్చ రాములమ్మ అని చెప్పి వీడియోస్ ఈ మధ్య కాలంలో బాగా తిరుగుతూ ఉన్నాయి. సిజేపీ మీటింగ్ జరిగిన నెక్స్ట్ డే ఆమె ఒక వీడియో చేసింది. సిజేపీకి సంపూర్ణేష్ బాబు సినిమాకి కూడా ఇంతకంటే ఎక్కువ మంది వచ్చే ఉంటారు. అసలు వీళ్ళందరూ కూడా దేశ విద్రోహ శక్తులన్నీ ఒక దగ్గర కూడినాయి. భగత్ సింగ్ బూటుతో కొట్టాలి, కాలు బూటుతో అని చెప్పి వీడియో చేసింది. బ్రిటిషర్ల బూట్లు నాకిన వాళ్ళే వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కామెడీగా. విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి చాలా మంది వచ్చిండ్రు. వీళ్ళు అది సక్సెస్ అయింది, మీటింగ్ అనేది సక్సెస్ అయింది. కానీ దాని మీద వంకలు పెట్టాలి కదా. గోధి మీడియా ఇప్పుడు నెలకింత ముట్టే చెప్తున్నారు వాళ్ళకి అన్నప్పుడు ఆ పైసలకు న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళవి, కవర్ డ్రైవ్ల పాలసీ వాళ్ళది. సో వాళ్ళు ఏమంటారు, సంపూర్ణేష్ బాబు తోటి ఆయన సినిమాకి వచ్చిన ప్రజలు కూడా రాలేదు అంటారు. విజువల్స్ చెప్తున్నాయి అక్కడ. ఇప్పుడు సోనం వాంగ్చుక్ వచ్చిండు, పెద్ద పెద్దోళ్ళు వచ్చిండ్రు, సామాజికంగా వాళ్ళు విప్లవకారులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చిండ్రు, నీటు విద్యార్థులు వచ్చిండ్రు, ఆ విద్యార్థుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిండ్రు, లెఫ్ట్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని బూర్జువా పార్టీల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో చాలా మందే వచ్చిండ్రు. కానీ వీళ్ళకి అది అట్లా ప్రచారం ఎట్లా చేస్తారు? ఇప్పుడు నేను గోధి మీడియా అన్నప్పుడు, గోధి మీడియా నాకు ఇంత తిండి పెడుతుంది అన్నప్పుడు, నేను గోధి మీడియాకి నచ్చేటట్టుగానే వార్తలు చదవాలి. సో వాళ్ళ లక్ష్యం అది. సో వాళ్ళ యజమానులకు లేదా వాళ్ళ ఫండర్స్ కి నచ్చేటట్టుగా వాళ్ళు చెప్తున్నారు అంతే. అది ఫెయిల్ అయింది. విజువల్స్ నిజాలు చెప్తాయి కదా, డ్రోన్ షాట్స్ అవన్నీ చెప్పినాయి కదా. జంతర్ మంతర్ ఇప్పుడు జంతర్ మంతర్ అనేది ఒక స్పేస్ ఉంది, ఆ స్పేస్ లో ఎంత మంది పట్టగలరో అంతమంది వచ్చిండ్రు. అండ్ ఇంకొకటి, అది ఆన్లైన్ మూవ్మెంట్ నుంచి ఒక ఫిజికల్ మూవ్మెంట్ కి, లైవ్ మూవ్మెంట్ కి వచ్చింది. సో ఎంత క్రౌడ్ రావాలో అంత వచ్చింది, సక్సెస్ అయింది. ఒక విజువల్ చూపించుకుంటూ ఆమె మాట్లాడింది, వీళ్ళు పర్సనల్ డైరీస్ తీసుకొని వచ్చి ఇది రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాసినటువంటి బుక్కులు మేము పట్టుకున్నాం అది అని చెప్పి మాట్లాడుతున్నారు. అవి ఓపెన్ చేస్తే కట్ చేస్తే అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ డైరీస్ అని చెప్పి మాట్లాడుతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడినో చాలా మంది నిజానికి అక్కడికి వచ్చిన వాళ్ళు భగత్ సింగ్ ఫొటోస్, అంబేద్కర్ ఫొటోస్, పువ్వులు పట్టుకొచ్చే వాళ్ళు పువ్వులు, నేషనల్ ఫ్లాగ్ తీసుకొచ్చే వాళ్ళు నేషనల్ ఫ్లాగ్, అంబేద్కర్ జీవిత చరిత్ర, రాజ్యాంగం, ఇట్లా వాళ్ళు ఆ మూమెంట్ కి ఏం కాంట్రిబ్యూట్ చేయగలిగితే అవి తెచ్చుకున్నారు. ఏం లేని వాళ్ళు పువ్వులే తీసుకొచ్చారు. ఖాళీగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రైడ్ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ పోరాటాన్ని చూపించేలాగా వస్త్రధారణలో వచ్చినటువంటి వాళ్ళు, ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకి అది ఒక షోకేజే. అంటే అదంతా ప్రతిబింబమే, ప్రతిరూపాలే. దాంట్లో మీరు లొసుగులు వెతుకుతా అంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరి నాలెడ్జ్ ఈక్వల్గా ఉండదు. ఎందుకు, అక్కడ ఇప్పుడు రిక్షా తొక్కేటటువంటి వ్యక్తి కూతురు నీట్ ఎగ్జామ్ రాసి ఉంటే ఆ పాప కూడా అక్కడ ఉంటది. ఆ పాపకి ఏ బుక్ దొరికితే ఆ బుక్ తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఒక్క విషయంలో అట్లా జరిగి ఉంటే దాన్ని అందరి మీద రుద్దాల్సినటువంటి అవసరం లేదు. అండ్ వాళ్ళు అదే తెచ్చుండ్రో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, దాని మీద మనం కామెంట్స్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు చర్చని వీళ్ళు ఎట్లా మళ్ళిస్తున్నారంటే, డైరీ టాపిక్ తీస్తున్నారు, కానీ ఇక్కడ చర్చ జరగాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీద. సో వీళ్ళు ఇట్లా డైవర్ట్ చేస్తారు. వాళ్ళందరూ పిల్లలు, నీ అక్కసు నీ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏదైనా ప్రాపగాండా ఉంటే నువ్వు అవుట్ రైట్ గా ఈ పార్టీ మీద భజన చేసుకో. కానీ ఆ విద్యార్థులను ఎందుకు అంటున్నావు? వాళ్ళ పోరాటాలు అలవాట్లేదు, వాళ్ళు ఇప్పుడు దగా పడ్డారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి చేసిన మొదటి పోరాటం. అందులో చాలా మందికి అది మొదటి పోరాటం. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, నేను కూడా పరీక్ష రాసిన, నేను ఎట్లా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నువ్వు జడ్జిమెంట్స్ చేస్తావా? వాళ్ళు ఏమైనా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ నువ్వు అంటున్నట్టు, లేకపోతే వాళ్ళు ఏమైనా గతంలో పోరాటాలు చేసినటువంటి ఉద్యమకారుల? కానే కాదు, వాళ్ళు సాధారణ విద్యార్థులు. వాళ్ళని జడ్జి చేసే దగ్గర జర్నలిజం ఆగిందంటేనే అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత దిగజారుడు జర్నలిజం చేస్తున్నావు, జర్నలిజం ఎథిక్స్ కే నువ్వు ఎంత ద్రోహం చేస్తున్నావు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఈ బీజేపీ ఐటీ సెల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడుకుంటే, ఆ రోజు ఇద్దరు ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు.
జేఎన్యూ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి బాగా నొప్పి అవుతుంది. విద్యార్థులు కాకపోతే ఎవరు రాస్తారు పరీక్షలు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులే రాస్తారు. జేఎన్యూలో ఉన్నటువంటి వాళ్ళు రాసిండ్రేమో. జేఎన్యూ వాళ్ళు ఒక విద్యార్థి ఫ్యాబ్రిక్ గా ఇతర విద్యార్థులకి మద్దతుగా వచ్చిండ్రేమో. అండ్ యూనివర్సిటీస్ చాలా ఓపెన్ గా ఉంటాయి, మీలాగా కుంచిత భావజాలంతో ఉండవు. కొంచెం మోకాళ్ళ వరకు బట్టలు వేసుకుంటేనే అమ్మాయి క్యారెక్టర్ ని బట్టలు ఇప్పేట్లాగా అసాసినేట్ చేసేలాగా, లేకపోతే ఏంటిది మెడల పుస్తల తాడు వేసుకోకపోతే మీ నుంచి కిందికి చూసి ఇది పెండ్లైందా, దీనికి పెండ్లైందా అని చెప్పేసి మాట్లాడలా. ఇట్లా ఉండవు. అవతారాన్ని చూసి జడ్జి చేయరు వాళ్ళు. వాళ్ళ ఆలోచనలు చాలా విస్తృతంగా ఉంటాయి. వాళ్ళ రాజకీయాలు ప్రపంచ రాజకీయాల్లాగానో లేకపోతే వాళ్ళ అభ్యుదయంగా ఆలోచించడము, కంటెంపరీగా ఉంటారు వాళ్ళు. వాస్తవంగా ఉంటుంది, క్రిటికల్ గా ఆలోచిస్తారు వాళ్ళు. మూఢత్వంలోనో లేకపోతే జడ్జిమెంటల్ గానో వాళ్ళు ఉంటారు. సో ఇతర ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్ష రాసిండ్రు రీసెంట్ గా. సో పేపర్ క్యాన్సల్ అయిపోయింది కదా, లీక్ అయిపోయింది. సో వాళ్ళ ప్రొటెస్ట్ లో భాగం అవ్వాలనుకుంటే ఈ బీజేపీ ఐటీ సెల్ మొత్తం చెక్కగాళ్ళు వచ్చిండ్రు, 0.5 గాళ్ళు వచ్చిండ్రు, ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చిండ్రు. అంటే వాళ్ళు మనుషులే. అసలు నువ్వు చెక్కగాళ్ళు 0.5 అని ఎందుకంటున్నావు? నీ మీద కేసు పెట్టి నిన్ను లోపల నూకాలి, నీకు ఆ హక్కెవాడు ఇచ్చిండు. అవి ఒక మనిషిని అంత దిగజారుడు స్థాయిలో నువ్వు ఎట్లా సంబోధిస్తావు? వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం వచ్చారు. ఇప్పుడు ఇదే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ని అదే రోజు అంటే నెక్స్ట్ డే ఈ బీజేపీ 6th రోజు పెట్టింది, 7th రోజు అనుకుంటా, బీజేపీ కేరళలో 15 మంది ట్రాన్స్జెండర్లను పార్టీలోకి జాయిన్ చేసుకుంది. దాన్ని మళ్ళీ వీళ్ళే గర్వంగా చెప్పుకుంటారు. ఏంది డబుల్ స్టాండర్డ్స్? సో అంటే వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తే మైనస్ చేయాలి వాళ్ళని. సో ఇదేంది ఇప్పుడు వీళ్ళు డబుల్ స్టాండర్డ్స్? ఒకటి అవతల మనిషిని వీళ్ళు లెక్క చేయకపోవడం. ట్రాన్స్జెండర్ పర్స్పెక్టివ్ లేదంటే ఎల్జిబిటిక్యూ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వచ్చిందా? పురాణాలలో కూడా ఉంది. వాళ్ళు అంటున్న పురాణంలో మోహిని అవతారం ఏంటి? మోహిని అవతారం అస్తిత్వం నువ్వేం చెప్తావు? ఒక మగ ఒక ఆడ అని అంటావు, కలయిక అని అంటావు. అర్ధనారీశ్వరుడు అంటారు. అర్ధనారీశ్వరుడు పార్వతి శివుడు ఇద్దరు ఒకే శరీరాన్ని పంచుకోవడం. ఇక అక్కడి నుంచి ఉంది కాన్సెప్ట్ ఇది. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ కాన్సెప్ట్, వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ ఉనికి కానీ లేకపోతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉనికి కానీ పురాణాల నుంచి ఉంది. దాన్ని నువ్వు ఈరోజు అవహేళన చేస్తున్నావు. అంటే నీ ధర్మాన్ని నువ్వు కించపరుచుకుంటున్నావు. పైనుంచి వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి హక్కులు ఉండవా? వాళ్ళు పరీక్షలు రాయరా? వాళ్ళు రాయొద్దా? అంటే నువ్వు ఏం చెప్తున్నావు? బీజేపీ ఐటీ సెల్ ముఖంగా మీరు ఏం చెప్తున్నారు? ట్రాన్స్జెండర్ పర్సన్స్ కానీ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ కానీ పరీక్షలు రాయొద్దు, మీరు ఆ బట్టలు వేసుకుంటారు కాబట్టి మీరు దూరంగానే ఉండాలంటే ఇది వేర్పాటువాదం కదా? ఇదే రకమైన దేశభక్తి. ఇప్పుడు ఇండియన్ సోల్ హార్ట్ మొత్తం ఎట్లుంటది? యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంటుంది. అందరిని మనం కలుపుకొని పోతాం. అన్ని రకాల పువ్వులను కలిపి దండ అల్లుతే ఆ దండనే భారతదేశం అంటే. మరి వీళ్ళు ఇట్లెట్లా మాట్లాడతారు? సో ఇట్లెట్లా మాట్లాడతారు? ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ అక్కడికి వస్తే తప్పేముంది? మళ్ళీ వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఇంకోటి ఉంటాయి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైనా ట్రైన్స్ లో సిగ్నల్స్ దగ్గర యాచకం అంటే వాళ్ళు చదువు లేకపోయి వాళ్ళు బెగ్గింగ్ చేస్తే వీళ్ళు ఏమంటారు? తిడతారు. కానీ ఇట్లా ఎల్జిబిటిక్యూ పీపులే పర్సన్సే చదువుకుంటే మళ్ళీ ఇక్కడ నీకేం పని అని అంటారు. సో వాళ్ళకి ఎంత బుల్లేయింగ్ నడుస్తుంది. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ, ట్రాన్స్ కమ్యూనిటీ చదువుకుందామని పాఠశాలలకు పోతే ఇట్లనే మాట్లాడి వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. వాళ్ళ చదువు మధ్యలోనే ఆగేటట్టు చేస్తారు. సమాజంలో వాళ్ళకి చాలా అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దాటుకొని వాళ్ళు నీటి పరీక్ష రాసిండ్రంటే మీరు వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండిరా విధవ సన్నాసులారా. మీరు పనిలేక కామెంట్లు పెడుతుంటే వాళ్ళు చదువుకొని పరీక్ష రాసి అది ఫెయిల్ అయ్యి కడుపు కాలి వాళ్ళు అక్కడ వచ్చి నిలబడ్డారు అనేది వీళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే బీజేపీ పుంజుకుంటున్నది. ఎవరేమన్నా కూడా నెక్స్ట్ వచ్చేది మా పార్టీని అని చెప్పి రీసెంట్గా కూడా ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ ఎంపీలు రాసుకున్నోడే వానికి నచ్చినట్టుగా చరిత్ర రాస్తాడు. రాజులే ఎందుకు ఆస్థాన కవుల్ని మెయింటైన్ చేస్తారంటే రాజులు వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళ చరిత్ర తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకునేటట్టుగా వాళ్ళు చేసే హీరోయిక్ థింగ్స్ నే రాయించుకుంటారు. వాళ్ళు అవి చేసినా చేయకపోయినా నెగటివ్స్ ఏ రాజు రాయించుకోడు. అది వేరే వాళ్ళు హిస్టారియన్స్ ట్రావెల్ చేసి ఈ ఫలానా రాజు హయాంలో ఇన్ని నెగటివ్స్ జరిగినాయని హిస్టారియన్స్ ఆ రైటర్స్ రాస్తే మనకు తెలుస్తుంది చరిత్రలో ఉన్న లొసుగులన్నీ. సో ఏ రాజుకా రాజు తన సొంత డబ్బా కొట్టుకునేటటువంటి వాళ్ళనే మెయింటైన్ చేస్తాడు. సో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా
ఎట్లయినా వాళ్ళకి నెక్స్ట్ టైం బీజేపీని దేవాలనే అనే ఆశ అత్యాశ ఎట్లయినా ఉంటది. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలాయే. సో వీళ్ళని మెల్లమెల్లగా వీళ్ళని ఎమోషనల్ గా ట్రాప్ చేయడం అనేది బీజేపీకి అలవాటైనటువంటి అంశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కని చంపాలనుకుంటే నార్మల్ కుక్కని చంపుతేనేమో మనం అందరం ఏమైతాము, మానవత్వం చచ్చిపోయిన వాళ్ళం అవుతాం. అదే కుక్కని పిచ్చి కుక్క అని చెప్పేసి రాళ్ళు ఇగ్గినాం అనుకో మనం ఎవడేమన్నాడు. ఇదే దాన్ని కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ పెట్టి బీజేపీ అప్లై చేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏముండదు, కానీ మేము ఇక్కడ మస్తు పుంజుకుంటున్నాం, బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంది, బీజేపీనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతుంది, బీజేపీనే ప్రతిపక్షం అని చెప్పేసి మాట్లాడతారు. కానీ బీజేపీ ఏం చేసింది అనేటటువంటి అడిగితే సమాధానం ఉండదు. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసిండ్రు. ఆయన టర్మ్ బీఆర్ఎస్ టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి టర్మ్ చూస్తున్నాం. ఇది కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ పాలనలో కూడా. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ విస్మరించడం కావచ్చు, అనేక రకాల ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసుకుంటూ ప్రజలందరూ కూడా దీని మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ బీజేపీని ఏమన్నా చూస్ చేసుకునే అవకాశం ఉన్నదా ప్రజలు? ఒకవేళ నిజంగానే బీజేపీ వస్తే పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నా, సరే ఇప్పుడు మీరు రిలేటెడ్ క్వశ్చన్ అడిగింది. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ముందు 8 మంది ఎంపీలు తెలంగాణకి ఏం చేసిండ్రో చెప్పిండ్రు అనుకోండి, అక్కడనే అవుట్ రైట్ గా తేలిపోతుంది తెలంగాణలో మళ్ళీ వచ్చేసారి బీజేపీ గెలుస్తుందా లేదా అని చెప్పేసి. సో తెలంగాణ ఏం చేయాలి, వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి పవర్ లో వీళ్ళకి కొంత భాగస్వామ్యం ఉంటది. తెలంగాణ వైపు నుంచే నిధులు పోవడం కాదు, తెలంగాణకి కూడా నిధులు రావడం అనేటటువంటిది వాళ్ళ బాధ్యత. తెలంగాణకి నిధులు పట్టుక రావాలి. సో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పవర్ ని ఉపయోగించి ఏం చేస్తున్నారు, బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, తనకు ఉన్నటువంటి పవర్ ని వాడుకొని రాష్ట్రానికి నిధులు తీసుకొని రావాల్సినటువంటి వ్యక్తి తన కొడుకును కాపాడుకోవడానికి పవర్ ని దుర్వినియోగం చేస్తుండు, అధికార దుర్వినియోగం అట్లా చేస్తుండు. మిగతా ఎంపీలందరేమో వాళ్ళ కొడుకును కాపాడడానికి బండి సంజయ్కి రక్షించే బాధ్యత తీసుకున్నారు. ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి బీజేపీ కదా, ఆయన మీద కుట్రలు చేశారు. సో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఒకరికొకరికి పడదు, ఆర్ ఒకరికొకరు తప్పుడు విషయాలలో సపోర్ట్గా ఉన్నారు. ఇదంతా చూసి తెలంగాణ ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు, ఎట్లా గెలిపిస్తారు? సో ముందు వాళ్ళది వాళ్ళు చక్కగా ఉండాలి. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది కదా ఎంపీలుగా, వాళ్ళకి ఒక టర్మ్ ఉంది కదా, ఏం చేస్తుండ్రని మళ్ళీ గెలిపియాలి. వీళ్ళు ఎంపీలుగానే ఏం పొడుస్తలేరు, మళ్ళీ వీళ్ళకి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసుకోవాలా? దేశంలో బీజేపీ పాలన ఎట్లుందో చూసి మళ్ళీ వీళ్ళకి పాలన కట్టబెడతారా? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకోవడం కాదు, పిచ్చి వాళ్ళని చేద్దామని ట్రై చేస్తున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళు కాదు. బీజేపీ ఏం చేయట్లేదు, దేశంలో ఏం చేయట్లేదు అని మీరు అన్నట్టుగా అనుకుందాం కాసేపు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేసీఆర్ కావచ్చు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కావచ్చు, ఏం చేసిండ్రు ప్రజలకు? 10 ఏళ్ళు ఒకవేళ కేసీఆర్ పాలన గురించి మాట్లాడుకుంటే వాటర్ విషయంలో ఆయన ఏమైనా చేసిండు, కానీ కేసీఆర్ ని గెలిపించుకున్నాక ఆయన తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంలో ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడో అవి చేయలేదు. ఉద్యమకారులు నష్టపోయినరు. అసలైన ఉద్యమకారుల్ని గుర్తించి వాళ్ళని గుర్తించే విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు. సో వాళ్ళ హయాంలోకి వచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన మిషన్ భగీరథ విషయంలో ఎలాంటి విమర్శలు రాలేవు, కానీ కాళేశ్వరం విషయంలో అది కులేశ్వరం అయిపోయింది, లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీకి అదొక ఏటీఎం కార్డ్ అన్నట్టుగా అయిపోయింది, ఏటీఎం మెషిన్ అన్నట్టుగా అయిపోయింది. సో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే ఉద్యమకారుడి స్ఫూర్తితోటి తెలంగాణ ఇస్తారా నేను చావాలనా అనేటటువంటి మాట మీద నిలబడి అదే దాన్ని తను గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు కూడా బహుశా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పుకునే వాళ్ళము, లేదంటే అంతో ఇంతో మళ్ళా కేసీఆర్కి అధికారం ఇవ్వాలనే ఒక ఎదురు చూపులో ప్రజలు ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ కూడా నమ్మించి గొంతు కోసినట్టుగా చేసిండు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, లేకపోయే. సో ఆయన చేసినటువంటి ప్రామిసెస్ మీద ఆయన నిలబడకపోయిండు. అండ్ నెపోటిజం, మొత్తం ఉన్న పదవులన్నీ కుటుంబానికి కట్టబెట్టుకున్నాడు. ఎట్లా నమ్ముతారు?
ఆ ఉద్యమాలు చేసినోడు వాయే, జెండాలు మోసినోడు పక్కకు వాయే, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు పక్కకు వాయే, అందరూ ఎక్కడిదక్కడ పక్కకు పోయి కేసుల పాలైతే నువ్వు మాత్రం నీ కుటుంబానికి పదవులు ఇచ్చుకొని అందరికీ రాజభోగాలు, అందరికీ ఫామ్ హౌజులు, అందరికీ ఏడుదాడ ఒక 10 తరాలు తిన్నగాని కరిగిపోనట్టుగా నువ్వు లైఫ్ సెట్ చేసుకున్నావు. ఇది మోసమే కదా. తెలంగాణ ప్రజానికాన్ని ఆంధ్రుడు ఎట్లయినా మోసం చేసిండు, వాని తన్ని తరిమినాక కూడా మళ్ళీ నువ్వు దోచుకుంటే నీకు ఆంధ్రునికి తేడా ఏముంది కేసీఆర్ అనేటటువంటి ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు శిష్యుడుగా రేవంత్ రెడ్డికి 100 మార్కులకి 200 మార్కులు వేద్దాం మనం. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడుగా, ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ గా కూడా 200 లేదా 500 వేద్దాం. మోదీకి చిన్నతమ్ముని లెక్క కూడా 1000 వేద్దాం మార్కులు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణకు ఒక 2వ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు, అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన మొదలైన తర్వాత ప్రజాపాలన అన్నాడు కదా, నిర్బంధ పాలన అయిపోయింది. ప్రశ్నించేటోళ్ళ మీద, జర్నలిస్టుల మీద అరెస్టులు. ఆ తర్వాత రైతులు వాళ్ళకి రైతు బంధు విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి నీళ్ళ విషయంలో, కరెంటు కోతల విషయంలో, ధాన్యపు కొనుగోళ్ల విషయంలో, యూరియా సరఫరా విషయంలో తెలంగాణ రైతులు అరిగోసపడ్డారు. తెలంగాణ రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఇండ్ల ముందు కూర్చొని నెత్తికి చేతు పెట్టుకొని గోసపడుతున్నారు. కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డికి మనం పవర్ని చేంజ్ చేసి ఏమైనా తప్పు చేసినామా, లేకపోతే ఇంతకంటే మంచోడు ఎవడొస్తాడు మనకనే ఆలోచనల్లో తెలంగాణ ప్రజానీకం, రైతులు పడ్డారు. విద్యార్థి లోకం అట్లనే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడితే 1000 కోట్లు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. అవి ఎక్కడ పోయినాయో అత్తపత్త లేకుండా అయింది. విద్యా కమిషన్ అంట, విద్యకి బడ్జెట్ ఇంత బడ్జెట్ కేటాయిస్తాం అనేసి అంటారు. ఎవ్రీ ఇయర్ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అబ్బా 20% బడ్జెట్, కనీసం 15% అన్న విద్య కేటాయించాలని చెప్పేసి మేధావులు అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. తెలంగాణ వచ్చినాకనన్నా అది నెరవేరుతుందని అనుకున్నాం. కానీ ఈసారి కూడా విద్యకి ఎగనామం పెట్టిరు కదా, విద్యకి ఎగనామం పెట్టిరి, ఉద్యోగ అవకాశాలకి పంగనామం పెట్టిరి. ఇక మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లా గెలుస్తారు? రేవంత్ రెడ్డి కేవలం ఒక బీజేపీ టీడీపీ ఏజెంట్గా పనిచేస్తుండు. టీడీపీకి 2వ రాకడకు మార్గం సుగమం చేయడానికే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ బాబుకి ఏ రకంగా బాబుని ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి, ఏ రకంగా ఎల్లో కలర్ చేయాలి రాష్ట్రాన్ని అనే రకంగా తప్ప, కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ అంటే నాకు లేకపోయినా పాజిటివ్ ఒపీనియన్ కొంతమంది జనాలకైనా ఉంటది. ఎందుకు? రేవంత్ రెడ్డి మొహం చూసి అయితే ఎవరు కాంగ్రెస్ కోటేయలేరు. కేవలము కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్రలకి కానీ, ఆయన తిరిగి మాట్లాడినటువంటి వ్యాఖ్యల కోసం మాత్రమే, అవి చూసి మాత్రమే తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇద్దామని కాంగ్రెస్కి ఓటేసారు. కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా ప్లేట్ మార్చి ఒక బీజేపీ టీడీపీ ఏజెంట్ లాగా బిహేవ్ చేయబట్టి ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందేమో అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్కి కూడా రేవంత్ రెడ్డి తెరలేపిండు. ఇప్పుడు కేసీఆర్ చేసిండు, ఎంతో కొంత చేసిండు, కానీ ప్రజలను అయితే మోసం చేసిండు అని చెప్పినావు. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే అంతకు డబుల్ చేస్తా ఉన్నాడు, ఎందుకు అనవసరంగా ఆయనకు పగ్గాలు అప్పచెప్పినావు అని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్నారు అన్నారు. మరి ఇంకేంటి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బీజేపీ వస్తే తప్పేముంది? తప్పేముంది అంటే పాపం అంటే ఇంతకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన దానికంటే దారుణంగా ఉంటాయా పరిస్థితులు? ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్ ని చూసుకుంటే అధికారంలో ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉంది కానీ కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ని చూసుకుంటే అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది. సో అంతో ఇంతో మనము సురక్షితంగా ఉన్నాం. కానీ బీజేపీ ఇక్కడ గెలిస్తే, ఒకవేళ అక్కడ కూడా కేంద్రంలో కూడా బీజేపీ ఉండి డబుల్ ఇంజన్ సర్కార్ అయిందంటే తెలంగాణ ప్రజలు అటు కేంద్ర అధిష్టానంతో ఇటు రాష్ట్ర అధిష్టానం మధ్యలో ఇరుక్కొని నుజ్జు అయిపోతారు అనేది గ్యారంటీ. బీజేపీ ఇదే మత రాజకీయాలను ముందేసుకొని ముందల పనిచేస్తే తెలంగాణలో అలాంటి రాజకీయాలు నడవవు. తెలంగాణలో నిజాం అనేటోడిని ఉరికిచ్చి తరిమేసినటువంటి చరిత్ర మనది. కారం పొడి ఎవరికి ఏదో అందుతే అది గొరిల్లా పోరాటం మాట్లాడుకున్నా, లేకపోతే కారం పొడి, కత్తులు, కట్టెలు, ఆ చీర కొంగులను కూడా ఉరితాలలాగా వేని మరీ మనము పోరాడిన చరిత్ర మనది. సో అట్లాంటి చరిత్ర ఉంది. నిజాం అయినా కానీ నిజాము చెరువులు దొవ్విపిచ్చుడు,
నిజాం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మంచి నిర్మాణాలు చేసినటువంటి నిజాంని కూడా మనము తొక్కి తరిమినాం. నిజాం విషయంలో ఎవరిది తప్పు? రజాకార్లది తప్పు. రజాకార్లది తప్పు క్షేత్ర స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఉన్న దొరలు, జమీందారులు వీళ్ళది తప్పు. అయినా కానీ సమాధానం చెప్పిర్రు, నీ ఇంటికి నువ్వు అని సాగనంపింది తెలంగాణ ప్రజలు. బీజేపీ కూడా మళ్ళీ అట్లాంటి రజాకర్ రకమైనటువంటి బీజేపీకి నిజాం రజాకార్లకు తేడా లేదండి. యూపీలో యోగి పాలనలో బుల్డోజర్ రాజకీయాలు చూసినాం. బీజేపీ గెలిచి చేసేది బుల్డోజర్ రాజకీయాలే. అట్లాంటి నిజాంనే ఉరికిచ్చి మనం సాగనంపినటువంటి చరిత్ర మనది. బీజేపీ ఏమైనా నిజాంకి తక్కువనా? బీజేపీ వచ్చిందంటే ఇక్కడ కూడా అదే మత రాజకీయాలు అదే చేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మణిపూర్లో చూసుకుంటే మణిపూర్లో ఆదివాసీ మహిళలను నడి రోడ్డు మీద నగ్నంగా తిప్పుతుంటే కూడా బీజేపీకి చీమ ఉట్టినంత కూడా చలనం లేదు. నిజాం రజాకార్లు ఏం చేసినప్పుడు రజాకార్లు కూడా మన ఇంటి ఆడబిడ్డలను, నా తెలంగాణ అమ్మమ్మలను, నాయనమ్మలను, తెలంగాణ తల్లులను నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చిర్రు కదా. ఈ రెండు చరిత్రలు సిమిలర్ గానే ఉన్నాయి కదా. సో రెండు ఒకటే బాపత్ కదా. అంటే బీజేపీ ఇప్పుడు మణిపూర్ లో జరిగిన దానికి ఏం యాక్షన్ తీసుకోలేదా? వాళ్ళని అరెస్ట్ చేయలేదా? తీసుకోదు. మీరు అనుకుంటున్నారు బీజేపీ వల్ల బీజేపీ అన్ని స్ట్రాటజికల్ మూవ్సే ఉంటాయి. ఇప్పుడు ఇది తప్పు అనే దాన్ని వాళ్ళు చాలా వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు. అయితే విషయం ఏంటి, మణిపూర్లో ఈ రోజుకి కూడా ఆడ మారణకాండ ఆ కార్చిచ్చు రగులుతానే ఉంది. కానీ అది ఎవరికి తెలియదు. మళ్ళీ ఏ గోధి మీడియా కూడా మణిపూర్లో జరిగే అంశాల మీద మాట్లాడదు. సో చెప్పండి ఇప్పుడు మరి రెండు ఒకటే. బీజేపీ గెలవటం అంటే మళ్ళా రజాకార్ పాలనను మనం వెనక్కి తెచ్చుకోవడం, బుల్డోజర్ల రాజ్యంని మనం బుల్డోజర్ల రాజ్యాన్ని నిర్మించుకోవడం. అది మనందరి పీకల మీద, మనందరి నెత్తుల మీద బుల్డోజర్ ఎక్కుపెట్టుంటది. కాబట్టి అసలు ప్రజాస్వామ్యం అనేది అయిపోతుంది, మనువాదమే మనని వెళ్తుంది, రాజ్యాంగం అప్పుడు పక్కకు పోతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ అయిపోయినాయి. ప్రత్యామ్నాయంగా నేను వస్తున్నా అని చెప్పి కవితక్క ఒక పార్టీతో వస్తున్న తెలంగాణ రక్షణ సేన అని చెప్పి, ఇప్పుడు ఆమె మీద, ఆ పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? ఓపెనింగ్ రోజే అంటే ఆమె ఏదైతే తన లోగో ఆవిష్కరణ కావచ్చు, పార్టీని ప్రకటించినటువంటి రోజు చేసినటువంటి మాటలు చాలా మంది తెలంగాణ పౌరులకు బాధ కలిగించినాయి, అహంకారపూరితంగా అనిపించినాయి. నేనే తెలంగాణ తల్లి అంటది ఏందామె? ఆమె ఎట్లా తెలంగాణ తల్లి అంటది? ఇగో నేను ఆమె మీద ఉన్నటువంటి ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణల గురించి నేను మాట్లాడతలేను. లిక్కర్ స్కామ్ గురించి అది కోర్టు చూసుకుంటది. నిజాలు ఏంటివో ఇంకా కంప్లీట్ గా తెలవలేదు. ఆమె క్లీన్ చీట్ వచ్చినట్టుగానే వచ్చింది, కానీ నిజాలు ఇంకా ఉంటాయేమో చెప్పలేము. సో అయితే ఆమె వ్యక్తిత్వ హననానికి నేను పాల్పడదలుచుకోలేదు. కానీ ఆమె ఎవరు? దొరబిడ్డ. ఆమె దొరబిడ్డ. నాకు ఎప్పుడు తల్లి అవుతుంది, ఎట్లా తల్లి అవుతుంది? దొరబిడ్డ మా అందరికి వాళ్ళ పార్టీలో ఏ రకమైనటువంటి అవకాశాలను ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. అండ్ ఆమె నేను తెలంగాణ తల్లిని, నేను చాలా ఫైట్ చేసిన, నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా అంటే, కుమ్మెర ఇష్యూ జరిగినప్పుడు ఆమె ప్రజాక్షేత్రంలో ఉంది, ఆడపోయి కూర్చుంది, ఆమె ఏదో చేసింది, ఉద్యమం లాంటిది ఏదో చేసింది. అంతే. కొన్ని నెలల నుంచి ఆమె యాక్టివ్ గా ప్రజాక్షేత్రంలో తిరిగినంత మాత్రాన ఆమె ఉద్యమకారిని అయిపోదు. అంటే ఉద్యమంలో కూడా ఉంది కదా తను. ఇప్పుడు విషయం మాట్లాడుతున్నా నేను. తండ్రి కూతురు సపరేట్ అయినాక ఆమె అప్పుడు ఏం చేయాలో అది చేసింది. ఏం చేసినా గానీ తర్వాత వాళ్ళు చేసిన దానికి వాళ్ళు రిజల్ట్స్ అనుభవించిండ్రు అబ్బా, వాళ్ళు పదవులు అనుభవించిన, లైఫ్ సెట్ వాళ్ళది. సో అది మర్చిపోయి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకొని వస్తున్నా అని చెప్తా ఉన్నదా? వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ చేతిలో పవర్స్ ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది మరి? అప్పుడు సేవ చేయలేదు. అప్పుడు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నది. అప్పుడు ఎక్కడ పోయింది ఈమెకి? తెలంగాణ అంటే ప్రేమ లేదా? అప్పుడు తెలంగాణ ఆడపిల్లలు, తెలంగాణ అస్తిత్వం అంటే ప్రేమ లేదా? తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్య లేదా? తెలంగాణలో ఉన్న సమస్యలు ఎందుకు అంటే తండ్రి చేసిండు తప్పు కాబట్టి ఫర్గివ్ చేసేస్తా, క్షమించేస్తుంది, పట్టించుకోదు. ఇప్పుడు వేరే వాడు రేవంత్ రెడ్డి పాలిస్తున్నాడు చెప్తున్నది కదా, అలా తండ్రి పేరు కూడా ఈయన మన మనిషి కాదు, మన కేసీఆర్ కాదు, ఈయన మర మనిషి అని చెప్పి మాట్లాడుతున్నది. అలా తండ్రి మీద కూడా అంతే ఎత్తున ధ్వజం ఎత్తుతున్నది కదా. ఏమో ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉంటాయో తెలియదు అన్నట్టుగా
ఆమె చేస్తున్న ఆమె కొత్త అవతారం ఆమె ఏమంటుంది, నేను నా షిగేసుకున్నా, నేను ఇదే నా రాజకీయంగా నేను ప్రజల కోసం చేస్తున్న త్యాగం అంటే, నువ్వు షిగేసుకోవడం అనేది నీ పర్సనల్ అటైర్ కి సంబంధించింది, నీ వేషభాషకు సంబంధించింది. ప్రజలకు వచ్చేది పోయేది ఏం లేదు. ప్రజల త్యాగాలు వేరే ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు పెట్టిరు, ప్రజలు తమ కెరీర్స్ ని పక్కన పెట్టి క్వశ్చన్ చేసిండ్రు. క్వశ్చన్ చేయటం వాళ్ళ లైఫ్ రిస్క్ లో పడ్డది. కేసులు అయితే గవర్నమెంట్ జాబులు రావు, కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరి మీద 90+ కేసులు ఒక్కొక్కరు భరించుకుంటా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు, మీకు తెలియని విషయం అది. సో వాళ్ళందరితో పోలిస్తే కవిత ఒక కొత్త రాజకీయ అవతారం ఎత్తింది అంతే. ఆమె కొత్త స్ట్రాటజీ. ఇప్పుడు ఆమె గెలిస్తే కూడా మళ్ళీ ఈ రావుల చేతిలో వెలమదొరల చేతిలో పాలన అన్నట్టే అవుతుంది. ఆమె ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఆ బ్లడ్ ఉంది, ఆ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆమె అలాంటి కేసీఆర్ పాలన లాంటి పాలననే ఇస్తుంది. ఆమె తల్లిగా ఏం బిహేవ్ చేయదు. అంటే ఏమనుకుంటున్నారు కొంతమంది దీని మీద విశ్లేషకులు మాట్లాడుతూ, ఈ పార్టీ వెనక కవిత వెనక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉందని చెప్పి ఒకళ్ళు అంటారు, బీజేపీ ఉందని చెప్పి ఒకళ్ళు అంటారు. అంటే మీ ఏమంటారు ఆలోచన ఎట్లా ఉన్నదా ఆమె పార్టీ మీద కావచ్చు, కవిత మీద? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు వారు ఉంటారు అంటే నేను అంత దాని మీద నాకేమంత గురిగా అనిపించట్లేదు, అంత ఖచ్చితంగా అనిపించట్లేదు. ఒకవేళ ఉండొచ్చు, లేకపోయినా లేకపోయిండొచ్చు. ఉంది అనేదానికి ఎందుకు కొంచెమైనా ఉంది అనేటటువంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే, ఆమెకి లిక్కర్ స్కామ్ విషయంలో క్లీన్ చిట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఏమో మరి ఇఫ్ బీజేపీ ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ ఇంకా కేసీఆర్ మీద కుట్ర చేయబోయి రేవంత్ రెడ్డి ఇట్లా చేసిందన్న, రేవంత్ రెడ్డి కూడా బీజేపీకి బీఫామ్ లెక్కనే బిహేవ్ చేస్తాడు కదా. సో అదంతా పక్కకు పెడితే దాన్ని నేను అంత కన్సిడర్ చేయను. ఛాన్సెస్ ఉన్నాయేమో, బట్ నేను అంత కన్సిడర్ చేయను. కానీ ఈమె కుటుంబ నేపథ్యాన్ని చూస్తే ఒక దొర కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళగా చిన్న ఉన్నప్పటి నుంచి ఆమె అంటే అమ్మ అని ఉంటుంటారు. ఆమెకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది కదా. సో అగ్రవర్ణం మహిళలు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది మొత్తం వేరే ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ అనేది చాలా మనకు చాలా గ్యాప్ ఉంటుంది, నాలెడ్జ్ గ్యాప్. రాజకీయాలు నేర్చుకుంటారు. సొంత తండ్రి అన్న దగ్గర రాజకీయాలు నేర్చుకున్నటువంటి మహిళ ఆమె. ఇంట్లోనే రాజకీయపరమైనటువంటి చర్చలు, నిరంతరం రాజకీయాలు నడిచినటువంటి క్షేత్రంలో పుట్టి పెరిగిన ఆమె కదా ఆమె. సో ఆమెంతటా ఆమెగా ఒక పార్టీని పెట్టి నడిపిస్తుంది అంటే ఆ కెపబిలిటీస్ ఆమెకు ఉంటాయి, ఆమె నేర్చుకుంది. అగ్రవర్ణ మహిళలకి ఇంకెవరో వచ్చి ఇట్లా నేర్చుకుంటారని నేను అనుకోను. అయితే దాని వెనుక ఉండే అవకాశం ఉంది, లేకపోయినా ఆమె ఒక్కటి నిలబడగలదు. కానీ ఆమె ఇక్కడ ఎట్లా నిలబడ్డా, ఆమె వెనక ఎవరున్నారనే కంటే కూడా ఆమె ఉద్దేశాలు ఏమున్నాయి అనేటిదే అవసరం. లేక ఒక మహిళా అభ్యర్థి వచ్చి రాజకీయాలకు వస్తే నువ్వేందమ్మా, నువ్వు ఒక ఫెమినిస్ట్ అయి ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఫెమినిజం కూడా భారతదేశంలో కులాన్ని బట్టి మహిళల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ అనుమానాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఆమె అన్ని రోజులు సైలెంట్ అయిపోయి, ఎప్పుడైతే పొరపొచ్చలు వచ్చినాయి కుటుంబంతో, వెంటనే ప్లేట్ ఫిరాయించి నేను తెలంగాణ తల్లిని అని చెప్పేసి అంటే ప్రజలకు అదంతా నమ్మకంగా అనిపిస్తలేవు, అంత నిజంగా లేదు, నిజాయితీ లేదు అని అనిపిస్తుంది ఆమె బిహేవియర్లో. అండ్ ఆమె ఇంటర్వ్యూస్ విషయంలో కూడా నేను ఆమె దగ్గర ఫోటో దిగి పెడితే చాలా మంది నేను ఆమె పార్టీ అని అనుకుంటాను. బట్ నో వే. అసలు ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా నేను ఎవరినైనా కలుస్తా, వాళ్ళ దగ్గర ఫోటో దిగితే షేర్ చేసుకుంటా, అంత మాత్రాన వాళ్ళ దగ్గర అఫిలియేషన్ని నాకు అంటగట్టొద్దు. ఎప్పటికీ కూడా అలాంటి బూర్జువా పార్టీలతోటి నేను వాళ్ళతో నా ప్రయాణాన్ని అనేది కళ కూడా నన్ను కనిస్తాను నేను. సో స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తే మరి ఆమె రాజకీయంగా ఆమె బలంగా ఉండి ఇంకా కొన్ని రోజులు తెలంగాణ సంపదని దోచుకోవాలనుకుంటుందేమో అనేటటువంటి అభిప్రాయం చాలా గ్రామీణ తెలంగాణ ప్రజలకైతే ఉంది. ఇంకా చాలా నెగిటివిటీ ఏంటిదంటే ఆమెకి నీకేమన్నా రాజకీయాలు ఉండొచ్చు కానీ కవిత, నువ్వు కన్న తండ్రిని ఎందుకు అట్లా అంటున్నావు అనేటటువంటి మాట కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ రకంగా కూడా కవితకి మైనస్ ఉంది అన్నట్టు. సో ఓవరాల్గా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరు రావాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే జర్నలిస్ట్ విప్లవశ్రీ ప్రజలకు సమాజానికి ఏం చెప్పాలనుకుంటుంది? సింపుల్ ఫండ్. తెలంగాణలో అయినా దేశంలో కేంద్రంలో అయినా సరే ఈ పార్టీ వస్తేనే భరోసా ఉంటది అనేటటువంటివి మనము ఇప్పుడు నేను విప్లవశ్రీ అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ సందర్భంలో శ్రీరాముడిని అయినా కానీ ఒక సొల్యూషన్ ని నేను అంటే ఇది గెలిపియండి వీళ్ళనని నేను చెప్పలేకపోవచ్చు. ఎందుకంటున్నా, ఒకవేళ బీజేపీ అనుకుందాం,
అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ అన్నింటినీ పవర్స్ కట్ చేస్తూ లోకల్ పార్టీస్ అన్నింటినీ కాషాయీకరణ చేస్తుంది. సో బీజేపీ హయాంలో బీజేపీ గనక గెలిచిందంటే రాష్ట్రాలలో ఎవరు గెలిచినా వీళ్ళంతా బీజేపీకి తొత్తులుగానే మారాల్సిన అవసరం అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మనకు ఎగ్జాంపుల్ అబ్బా. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది. బీజేపీ అంటే ఏంటిది? బీజేపీ అంటే పవన్ కళ్యాణ్, బాబు గారు, జగన్. సో ఈ మూడు. అక్కడ వాళ్ళకి ఎన్ని రాజకీయ వైరుధ్యాలు ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళందరూ జీ హుజూర్ అని అనాల్సింది బీజేపీకే వాళ్ళందరూ ఉమ్మడి బానిసలు అన్నట్టు. ఊరుమ్మడి సొత్తు అనేటటువంటి మాటలు మనం మాట్లాడొద్దు, కానీ వీళ్ళు మాత్రం బీజేపీకి అంత కట్టు బానిసల్లాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది కదా. సో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తుంది బీజేపీ, కాబట్టి అక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడ ఎవరు గెలిచినా వేస్ట్ అయిపోతుంది. అక్కడ బీజేపీ కాకుండా వేరెవరన్నా గెలిచి ఇక్కడ కూడా వేరెవరన్నా గెలిస్తే ఆ ప్రాబబిలిటీస్ మారి కొంచెం పరిస్థితి మెరుగవచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.